ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆరంభంలో ఈరోజు మనం చర్చించబోయే అంశం రాజ్యతంత్ర అర్థశాస్త్ర విశ్లేషణ. అంటే ఏంటనుకుంటున్నారా? పొలిటికల్ ఎకనామిక్ అనాలిసిస్. ఈ అనాలిసిస్ చేసే ముందు లీడర్స్ వాళ్ళ శైలుల గురించి కొంచెం మనం మాట్లాడుకోవాలి. ప్రపంచంలో ఎలాంటి లీడర్స్ని తీసుకున్నా వాళ్ళకి ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. గాంధీజీ గారిని చూస్తే అహింస, భగత్ సింగ్ని తీసుకుంటే ఆవేశం. ఈ అంశంపై సాంకేతిక నైపుణ్యం కలిగిన ఒక నాయకుడిని ఎంచుకున్నాం. ఆయనే డాక్టర్ జయప్రకాష్ నారాయణ. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చర్చ మొదలయ్యే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ స్పాన్సర్స్ మహావీర్ మోటార్స్, వ్యాన్ న్యూస్ ఇన్ ఇండియా. ఆరంభం ఆన్లైన్ చూడాలనుకునే వాళ్ళు www.iclickmovies.com కి లాగిన్ అవ్వండి. జేపీ గారు, ఆరంభానికి స్వాగతం. నమస్కారం. నా మొదటి ప్రశ్న మీకు కొంచెం జనరల్ క్వశ్చన్ అండి. చాలా పొలిటికల్ పార్టీస్ చూస్తుంటాను నేను, అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. ఒక మంచి లీడర్ ఉంటారు, వాళ్ళ తర్వాత ఫాలోఅప్గా ఇంకొక లీడర్ని వాళ్ళు గ్రూమ్ చేసుకున్నారు. మీ పార్టీలో ఎప్పుడు చూసినా మీరు కనిపిస్తుంటారు. అంటే నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ని ఎవరిని తయారు చేస్తున్నారా, లేదా అసలు ఎవరు లేరా? కిరీటి, మంచి ప్రశ్న. అప్పుడు నాయకత్వం నిజంగా ఎదగాలంటే ఒక గంటలో ఒక రోజులో వచ్చేది కాదు, ఒక తరం కాలం పడుతుంది. లోక్సత్తా ఉద్యమం 17 ఏళ్ళు, ఇప్పటికీ ఒక పార్టీగా ఒక 6-7 ఏళ్ళు. చాలా సమర్థులైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా యువత నుంచి లోక్సత్తాలో ఉన్నారు. కానీ వారి సామర్థ్యం చాలదు, ప్రజల ముందు బాగా నాయకులుగా వాళ్ళు పేరు పొందాలి. అందుకోసం చెప్పనే నేను లోక్సత్తా పార్టీ నాయకత్వం నుంచి తప్పుకుని రహస్య బల ద్వారా ఎన్నికలను ఏర్పాటు చేశాను, కావాలని చెప్పని. మా వాళ్ళంతా సహజంగా ఏమంటారు, వ్యవస్థాపకులే కొనసాగాలని చెప్పని కోరుకుంటుంటారు. అట్లా కాదు, నాయకత్వం పెరగాలి. ఒక వ్యక్తి చేతిలో ఎప్పుడూ ఒక పార్టీ ఉండకూడదు, 10 మంది ఉండాలని చెప్పిన ఉద్దేశంతోనే ఆ ఏర్పాట్లు జరిగినాయి. ఇప్పుడు కటారి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో పార్టీ రాష్ట్రంలో ఏర్పడింది. అలాగే డివిఎస్వరం గారు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర నాయకులు కావచ్చు, బాబ్జీ కావచ్చు, రవిమారుత్ కావచ్చు, రమేష్ కావచ్చు, వైడి రామారావు కావచ్చు, హైమా కావచ్చు, దాట్ల లక్ష్మి కావచ్చు, ఇట్లాగా సమర్థుల నాయకులు ఉన్నారు. వాళ్ళని పెంచడం నా బాధ్యత. అందుకని నేను చాలా వరకు పెద్ద పబ్లిక్ అపిరెన్స్కి నేను ఎక్కువగా తప్పనిసరి అయితే తప్ప నేను ఒప్పుకోను. వాళ్ళందరినీ టీవీ కెమెరాలు కానీ మిగతా వాళ్ళని వాళ్ళని పిలవమని కోరుతుంటాను. చాలా సమర్థులు ఉన్నారు, కానీ వాళ్ళ ప్రజల ముందు సమర్థులు నిలబెట్టాలి. మన దేశంలో సమస్య ఏంటంటే, నాయకత్వం అంటే ఒక నాయకుడు కొడుకు అయితే వెంటనే నాయకుడిగా సమాజం గుర్తిస్తుంది, టీవీ కెమెరాలు గుర్తిస్తాయి. లేకపోతే బాగా కోట్ల డబ్బు ఉంటే దొంగ సంపాదన అయినా నిజాయితీ సంపాదన అయినా కూడా వెంటనే గుర్తిస్తుంది. పనికి మాలిన వాడైనా కూడా పదవి వచ్చేస్తే, ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రి అయిపోతే గుర్తిస్తాయి. ఇది కాకుండా నిజమైన నాయకత్వాన్ని గుర్తించడానికి మన సమాజం కూడా ఇంకా సిద్ధంగా లేదు, టైం పడుతుంది. లోక్సత్తాకి అది సమస్య. ఎందుకంటే లోక్సత్తాలో నాయకులు కొడుకులు కూతుళ్ళు కాదు, వాళ్ళు కోటీశ్వరులు కాదు, లేదంటే వాళ్ళు ఏదో ఒక పదవుల్లో ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నవాళ్ళు కాదు, కొత్త తరం నుంచి వస్తున్నవాళ్ళు. కాబట్టి నాయకులుగా ప్రజల ముందు నిలబెట్టడం కోసం టైం పడుతుంది, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. మీ తర్వాత ఇంకెవరి పేరైనా తీసుకోవాలంటే ఎవరి పేరు తీసుకుంటారు మీరు? అది ఇప్పుడు నేను ఒక పేరు చెప్తే మిగతా 10 మందికి అన్యాయం చేసినట్టు అవుతుంది. ఆ నాయకత్వం సహజంగా రావాలి, కానీ జేపీ గారు చెప్తే నాయకత్వం వస్తే చాలా తప్ప. అందుకనే పార్టీ అంతర్గత ఎన్నికలు జరిగినప్పుడు అసలు ఎవరు పోటీ చేస్తున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి నేను. ఎందుకంటే నేను కొంచెం ఆసక్తి చూపెట్టి ఎవరు చేస్తున్నారు, మీరు చేయండి, మీరు చేయొద్దు అని చెప్పి అన్నాను అనుకోండి, ఇమ్మీడియట్గా ఏదో జేపీ గారి మనసులో ఇట్లా ఉంది, ఆయన ఫలానాలు కోరుకుంటున్నారు కాబట్టి మన సమాజంలో ఇంకా బానిస భావాలు ఎంతగా ఉన్నాయంటే, ఆయన మనసులో ఏముంటే ఆ రకంగా వేద్దామని వేసేస్తారు. మనం చెప్పక్కర్లే, నియంతృత్వం పైనుంచి రావక్కర్లే, అసలు కోరుకునే సమాజం అంది. కాబట్టి నా నోటి నుంచి నా తర్వాత ఫలానా వాళ్ళ నాయకులు అని చెప్పంటే అంతకంటే తప్పింకొడదు పార్టీ నిర్మాణానికి. ఫలానా వాళ్ళు మాత్రమే నేను చెప్పినట్టయితే అది నేను నిర్ణయం చేసినట్టు అవుతుంది. ఆ నిర్ణయం చేయొద్దునే కదా ప్రజాస్వామ్యంలో. పార్టీ సభ్యులు నిర్ణయం చేయాలి, సమాజం నిర్ణయం చేయాలి. ఇప్పుడు గత 16-17 ఏళ్లుగా లోక్సత్తా పార్టీని మీరు మూవ్మెంట్గా నిర్మించి ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పుడు పార్టీగా ఏమైనా బలహీనతలు మీరు ఏమైనా ఇప్పుడు చూస్తున్నారా? అంటే ఇలాగ అవ్వాలి అని అనుకుని అండర్ పర్ఫామ్ చేసాం ఈ ఆస్పెక్ట్స్ అని మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా. ఇప్పుడు లోక్సత్తా ఉద్యమం ప్రారంభించినప్పుడు నిజంగా నేను నమ్మింది, పోరాడింది ఒక 5 ఏళ్లలో దేశంలో మౌలిక మార్పులు తేవచ్చు అని చెప్పని. ఒక విషయం లోతుగా అర్థం చేసుకున్న తర్వాత
మేధాశక్తి పరంగా ఏమిటి మన దేశంలో ఉన్న సమస్యలకు పరిష్కారం ఏంటని తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. అది తాత్విక చింతన ప్రకారం లేకపోతే తర్కం ప్రకారం ఇది ఫలాంది కరెక్ట్ అని అన్న తర్వాత మళ్ళంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, వెంటనే జరగాలనిపిస్తుంది. కానీ ఒక సమాజ నిర్మాణం వేరు, సైన్స్ అండ్ టెక్నాలజీ వేరు. సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త టెక్నాలజీ వస్తే పనికొస్తే వెంటనే మర్నాడు అమల్లోకి వచ్చేస్తుంది. ఇవాళ అమెరికాలోనో బ్రిటన్లోనో మరో దేశంలోనో గొప్ప టెక్నాలజీ వస్తే 2-3 నెలల్లో మనం అంతా చూస్తున్నాం. కానీ సమాజ రీతిని మార్చాలి అని చెప్పంటే, సమాజం యాటిట్యూడ్స్ని, సంస్థల నిర్మాణాన్ని దాన్ని మార్చాలని చెప్పంటే అనుకునే దానికంటే ఎక్కువ కాలం పడుతుంది. అది అనుభవం నేర్పిన పాఠం. కాబట్టి ఖచ్చితంగా అసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే వేగంగా జరిగితే కొన్ని కోట్ల మందికి బతుకు బాగుపడుతుంది, ఆలస్యమైన కొద్దీ కొంతమంది నష్టపడతారని చెప్పిన బాధ మనలో ఉంటుంది. కానీ సమాజ నిర్మాణంలో కొంత మనకు ఓపిక తప్పదు. రెండోది, మన సమాజంలో పెద్ద సమస్య నాయకత్వం లేమి. మీరు లోక్సత్తా పార్టీలో అసలు దేశంలో నాయకత్వం లేదు. ఇవాళ భారతదేశం నాయకత్వం అంటే ఏమిటి? కేవలం పదవులను అంటుపెట్టి కూర్చునేది కాదు, డబ్బులున్న వాళ్ళు కాదు. నాయకత్వం అంటే జాతి దూరదృష్టితో జాతి లక్ష్యాలు అర్థం చేసుకుని ఏం చేస్తే వచ్చే తరం బాగుపడుతుంది దేశానికి, సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలో, వివిధ రంగాల్లో ఎలాగా ఏం చేయాలని చెప్పి ఆలోచించే నాయకత్వం ఉండి, దానికి అన్నిటికీ తెగించేటువంటి సాహసం ఉండి, మరి ప్రజల ముందు నిలబడడానికి తగినటువంటి లక్షణాలుండి, అంటే సాధించిన విజయాలు ఉండాలి, ఆ విద్య కావాలి, ఆ విద్వత్తు కావాలి, వాళ్ళల్లో ఏదైనా తట్టుకునేటువంటి శక్తి కావాలి, త్యాగ నిరతి కావాలి, సాధించిన విజయాలు కావాలి, ఇవన్నీ ఉండి దీనికోసం నిలబడేటువంటి వాళ్ళు నాయకులు. అలాంటి వాళ్ళు స్వతంత్ర పోరాటకాలంలో ఈ దేశంలో ఉన్నారు. స్వతంత్రం వచ్చాక తొలితరంలో కొంతకాలం ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ రంగాల్లో గొప్ప పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. కానీ ఈ దేశ నిర్మాణం కోసం నాయకత్వానికి సిద్ధపడే వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రం ఉన్నారు. ఖచ్చితంగా అది దేశంలో పెద్ద లోటు. మూడవ సమస్య గుర్తించింది ఏమిటంటే, పనిచేస్తున్న కొద్దిమంది కలిసి మంచి కోసం పోరాడతారని చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి త్యాగం చేస్తున్నప్పుడు, స్వార్థం లేనప్పుడు, దేశం మంచి కావాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నప్పుడు 10 మంది మంచివాళ్ళు తేలిగ్గా కలిసి పనిచేస్తారని చెప్పి నిజంగా నమ్మాను. కానీ కాలక్రమేణా 2 విషయాలు అర్థమైనాయి. ఒకటి, మంచితనం ఉంటే చాలదు, విజ్ఞత కావాలి, దూరదృష్టి కావాలి, ఒక స్పష్టమైన తాత్విక చింతన కావాలి, సమాజం గురించి అవగాహన కావాలి. మంచితనం ఉన్నా కూడా సమాజానికి గురించి అవగాహనలో పొరపచ్చాలుంటే కలిసి పనిచేయడం అని తేలిక కాదు. అది ఒక సమస్య, నిజమైన సమస్య. రెండోది, కృత్రిమమైన సమస్య. నేను ఎంత మంచివాడినో కూడా మీరు మంచి నాయకులైతే మీ నాయకత్వాన్ని అంగీకరించడానికి నేను సిద్ధంగా లేను. లేకపోతే నాకంటే మీరు ఎక్కువ ప్రతిభ చూపెడితే, నాకంటే ఎక్కువగా మీరు సామర్థ్యం చూపెడితే మీతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా లేను. అలాంటి సమాజం ఉంది. ఇతరులంటే అసూయ, మనకే కీర్తి రావాలన్నటువంటి కోరిక, ఇది చాలా తీవ్రంగా, అంటే ఈ 15 minutes ఆఫ్ ఫేమ్, ముఖ్యంగా ఈ టెలివిజన్ యుగంలో ఎట్లాగొట్లా మనమే కనిపించాలి, ఇంకెవరో కనిపించకూడదన్న తాపత్రయం మన దేశంలో చాలా తీవ్రంగా ఉన్నది. అందుకనే లోక్సత్తా మొదటి నుంచి ఒక నిర్ణయం తీసుకున్నది. కీర్తి ఎవరికి దక్కినా పర్వాలేదు, దేశంలో అనుకున్న మంచి జరగాలి. దేవుడు అనేవాడు అన్నట్టయితే కీర్తి ఎవరికి కావాలని కోరుకోకుండా, నాకు కావాలని కోరుకోకుండా మంచి జరగాలని కోరుకుంటే వాళ్ళ ద్వారా చాలా మహత్కార్యాలు సాధిస్తారని నమ్మే వాళ్ళలోనే ఒకనే. అందుకే లోక్సత్తా ఈ దేశంలో బహుశా ప్రపంచంలో ఏ ఉద్యమము సాధించని విజయాలను ప్రజాస్వామ్య సమాజంలో గత 40-50 ఏళ్లలో ఈ దేశంలో విజయాలను సాధిస్తున్నది. కానీ లోక్సత్తా ఆ కీర్తి కోసం వెనకాలపడలేదు. చాలామంది అంటారు, ఏమిటి సార్ ఏమీ చేయని వాళ్ళు ఇంత పెద్దగా పొద్దున్న సాయంత్రంగా టీవీల్లో ఉంటారు, ప్రచారంలో ఉంటారు, ప్రజల నోట్లో నాలుతుంటారు, వాళ్ళు ఇంత జరిగితే లోక్సత్తా అసలు పెద్ద చెప్పుకోరు ఎవరో ఏమిటని చెప్పని. అది ముఖ్యం కాదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చేయవలసింది ఇంకా చాలా ఉండదు. కొద్దిపాటిని వచ్చి మాట్లాడుకుని అదే పని కీర్తి పొందాలని ప్రయత్నం చేస్తే అసలు జరగాల్సింది ముఖ్యమైన ఆగిపోతుంది నమ్మే వాళ్ళని ఒకరిని. కానీ ఈ దేశంలో ఆ కీర్తి కండూతుతో మనమే ప్రచారంలోకి రావాలని దీంతో అసలు లక్ష్యాల సాధన పూర్తిగా మర్చిపోయారు. మన ఎన్నికల వ్యవస్థలో 1 ఓటు ఎక్కువ వస్తే గెలుపు, 1 ఓటు తక్కువ వస్తే ఓటమి. కాబట్టి ఏ పార్టీకైనా, ఏ పార్టీలో అభ్యర్థికైనా కూడా ఓడిపోతానేమో అన్న భయం ఉంటుంది. నాకు ఇప్పటికీ అర్థం కాని పాయింట్, మీరు సోషలిస్ట్ ఎకానమీలో బిలీవ్ చేస్తారా, మార్కెట్ ఎకానమీలో బిలీవ్ చేస్తారా? రెంట్లోనూ చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్ పద్ధతుల గురించి మాట్లాడుకుంటే మనది ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ అనే సిస్టమ్ అని, మనం ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ ఫాలో అయితే బాగుంటుందని మీరు చాలాసార్లు మీ బ్లాగ్స్లో రాశారు. వాటి గురించి కొంచెం చెప్తారా? ఇప్పుడు మన సిస్టమ్ మీరు కెనడా చూశారు, బ్రిటన్ చూశారు, అమెరికా చూశారు. అంటే ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు, ఒకప్పుడు బ్రిటన్ పరిపాలించిన దేశాలతో మనకు బాగా సంబంధం ఉంది. మన చిన్నపిల్లలు కూడా, 5 ఏళ్ల పిల్లలు కూడా మీకు విదేశాల పేర్లు చెప్పంటే వెంటనే అమెరికా అంటారు, లేకపోతే బ్రిటన్ అంటారు. సహజంగా మనకు వచ్చేస్తుంది. ఇంగ్లీష్ కాని దేశాల గురించి మనకు పెద్ద అవగాహన లేదు.
కొద్దిగా పేర్లు తెలిసినా కూడా. దానికి అలవాటు పడ్డటువంటిది మన వ్యవస్థ. ఎందుకు అలవాటు పడ్డామంటే కేవలం వాళ్ళు మన పాలించారు కాబట్టి, కొంతకాలం పాటు వాళ్ళు అలాంటి ఎన్నికలు నడిపారు కాబట్టి వలస పాలనలో కూడా దానికి వెళ్ళని తప్పితే మన దేశ అవసరాలకు పనికొస్తున్నది ఆలోచించాలి. ఒక ఎన్నికల వ్యవస్థ ఒక్కొక్క దేశంలో ఒక్కో రకంగా దాని ఫలితాలు ఉంటాయి. ఒకే ఎన్నికల వ్యవస్థ ఈ పరిస్థితుల్లో ఓ రకంగా ఉంటుంది, ఈ పరిస్థితులు ఇంకో రకంగా ఉంటుంది. బ్రిటన్ తీసుకోండి, నా దృష్టిలో ఎన్నికల వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఒక 8 ఏళ్ల క్రితం అనుకుంటాను, 10 ఏళ్ల క్రితం కూడా ఉండొచ్చు, ఇరాక్ యుద్ధం ప్రారంభమైన తర్వాత టోనీ బ్లేయర్ పరువు ప్రతిష్టలు దిగజారిపోయినాయి. ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి ఎన్నికలు వస్తున్నప్పుడు ఆయన ప్రతిష్ట తగ్గిపోయింది కాబట్టి ఒకవేళ ఆయన పార్టీకి, లేబర్ పార్టీకి మెజారిటీ రాకపోయినా కూడా కన్జర్వేటివ్ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. నేను ఆ టైంలో బ్రిటన్కి వెళ్ళాను కావాలని చెప్పని. ఏదో ఎవరో ఇన్వైట్ చేశారు, నాకు ఎప్పుడు ఆహ్వానాలు వస్తూనే ఉంటాయి యూనివర్సిటీల నుంచి, మిగతా వాటి నుంచి. ఆ ఆహ్వానం సాధారణంగా తిరస్కరిస్తాను. ఇక్కడ కావాలని వెళ్ళాను. ఎందుకని, ఒకవేళ బ్రిటన్లో కనుక ఈ హంగ్ పార్లమెంట్ అంటాం, అంటే మెజారిటీ ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితి లేకపోయినట్టయితే, ఆనాడు బ్రిటన్లో ఉన్న పరిస్థితుల్లో లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ ఖచ్చితంగా లేబర్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పంటే మీరు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ దామాషా పద్ధతి పెట్టండి కోరతారు. ఒకవేళ బ్రిటన్లో కనుక అది వచ్చినట్టయితే మన వాళ్ళు వెంటనే దాని గురించి ఆలోచిస్తారు. కాబట్టి బ్రిటన్లో పరిస్థితి ఎట్లా ఉందో ఆకలింపు చేస్తుందని వెళ్ళాను నేను. వెళ్ళాక అర్థమైంది లేబర్ పార్టీకి ప్రతిష్ట తగ్గినా కూడా ఎన్నికల్లో మెజారిటీ వాళ్ళకే వస్తుందని చెప్పని. కానీ అక్కడ రావాలని నేను కోరుకునేందుకు మన దేశం కోసం. అలా కాకుండా బ్రిటన్లో కనుక ప్రభుత్వం, ఏమండి జయప్రకాష్ గారు, మా దేశంలో ఎన్నికల వ్యవస్థ ఏం కావాలి, ప్రస్తుతం ఉన్న వ్యవస్థను కొనసాగించాలా, లేకపోతే ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ దామాషా పద్ధతి కావాలంటే మీరు పిచ్చి పనులు చేయబోకుండా ఉన్నది చాలా బాగా నడుస్తున్నది, దీన్ని కొనసాగించని చెప్పేవాడిని. ఎందుకని, ఎన్నికల వ్యవస్థ చేయాల్సిన పనులు ఏమిటి? 3 చేయాలి ప్రధానంగా. ఒకటి, సమర్థులైన వాళ్ళని, నిజాయితీ పరుల్ని, సమాజానికి పనికొచ్చేవాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చి నాయకులుగా పెంచాలి. 2, ప్రజలకి స్పష్టమైన విధానాలని, ప్రత్యామ్నాయ విధానాలని, మీరు ఒక పార్టీ ఉన్నట్టయితే మీ పార్టీ మీ భావాల ప్రకారం ఒక విధానం చెప్తే, నేను నమ్మిన పార్టీ మరో విధానం చెప్పాలి. ఆ రెంటికి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. ఆ పోటీలో ప్రజలు ఎంచుకునే అవకాశం ఉండాలి. 3, ఈ సమర్థులతో కూడిన వాళ్ళు, ప్రజలు ఎవరు నచ్చితే, ఏ విధానాలు నచ్చితే ఆ విధానాలతో కూడిన వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి వాళ్ళ విధానాలను అమలు చేయడానికి దాన్ని పూనుకోవాలి, దానికి అవకాశం ఉండాలి. ఈ 3 బ్రిటన్లో నెరవేరుతున్నాయి. 3 నెరవేరుతున్నప్పుడు సమస్య లేనప్పుడు మనం లేని సమస్యను సృష్టించుకోవడం చాలా మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే ప్రతి ఎన్నికల వ్యవస్థలో కూడా ఇబ్బందులు ఉంటాయి. ఏ దేశానికి పోయినా అక్కడ మా ఎన్నికల వ్యవస్థ బాగుందని అంటారు. అమెరికాకి పోతే ఇవాళ రాష్ట్రపతికి, అమెరికాలో ప్రెసిడెంట్ని అక్కడ కాంగ్రెస్కి పడదు. ప్రెసిడెంట్కి పెద్ద మెజారిటీతో ఎన్నికైనా కూడా, ప్రజల్లో బోడంత నమ్మకం ఉన్నా కూడా ఆయన చట్టాలు ఏమీ చేయించలేకపోతున్నాడు, విధానాలు ఏమీ రూపొందించలేకపోతున్నాడు. ఈయన చెప్పేది కాంగ్రెస్ ఒప్పుకోదు, కాంగ్రెస్ చెప్పేది ఈయన ఒప్పుకోడు. చివరికి ప్రతిష్టంభనే అక్కడ. అందుకని దేశం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ఇటీవల వచ్చినట్టు ఎకానమిస్ట్ పత్రికలో ఆయన మునిగిపోతున్నట్టు చూపెట్టారు. ఒకప్పుడు నీళ్ల మీద నడిచేవాడు, ఆయన అద్భుతాలు చేసేవాడు, మునిగిపోతున్నాడు. అంటే ఏం చేయలేకపోతున్నాడు అని చెప్పని. కాబట్టి అక్కడ ప్రతి దేశంలో కూడా వాళ్ళ వ్యవస్థ బాగోలేదనే భావం ఉంటుంది. కాబట్టి గుడ్డిగా మనం వ్యవస్థ మార్పు గురించి ఆలోచించకూడదు. మన దేశంలో ఎందుకు అవసరమో అంటే, మన ఎన్నికల వ్యవస్థలో 1 ఓటు ఎక్కువ వస్తే గెలుపు, 1 ఓటు తక్కువ వస్తే ఓటమి. కాబట్టి ఏ పార్టీకైనా, ఏ పార్టీలో అభ్యర్థికైనా కూడా ఓడిపోతానేమన్న భయం ఉంటుంది. పరీక్షలకు వెళ్ళే కుర్రాడు ఎప్పుడు కూడా పరీక్షల్లో నేను బాగా చదువుకున్నా కూడా నేను చదువుకొని ఒక్క ప్రశ్న వస్తుందేమో, నేను ఫెయిల్ అయిపోతాననే భయం ఉంటుంది. సహజం అది ప్రపంచంలో ఎక్కడైనా కూడా. దీనివల్ల ఏమవుతుంది, మార్జినల్ ఓట్, ఆ కొద్దిపాటు ఓటు అదనంగా నాకు ఎంత ఓటు వచ్చినా కూడా ఈ పైన వచ్చే ఓటు లేకపోతే నేను గెలవలేను, ఇక్కడ దాకా వస్తే చాలదు, ఈ దాటాలి. కాబట్టి ఏమవుతుంది, విపరీతంగా ఒక పేద సమాజంలో ఓటుకి 1000 రూపాయలు, 2000, కొన్ని సందర్భాల్లో 5000 రూపాయల దాకా ఓటును కొనుక్కోవటం అయిపోయింది. వీడువాడడం లేదు, అందరు ఓటుని అమ్మడానికి సిద్ధపడ్డ పేదలందరికీ కూడా, కొన్ని సందర్భాలు మధ్యతత్వ వాళ్ళకు కూడా డబ్బులో మిగతా రకమైన గిఫ్ట్స్ ఇచ్చేసి కొనుక్కునే ఏర్పాటు జరుగుతున్నది. కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, ఎన్నికల్లో ఎంట్రీ ఫీ అయిపోయింది. అది ఖర్చు పెడితే గెలుస్తామని గ్యారెంటీ లేదు, కానీ ఖర్చు పెట్టకపోతే ఓడిపోతాము ఖచ్చితంగా అనే పరిస్థితి వచ్చింది. దాంతో సమర్థులు, నిజాయితీ పరులు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే లేకుండా పోయింది. నీతిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత ఎన్నికలు ఎవరు గెలిచినా కూడా జనం ఇప్పుడు ఓడిపోయినట్టు లెక్క. రెండోది, అన్ని సాంప్రదాయ పార్టీలు పని చేస్తున్నాయి కాబట్టి రెండో సమస్య వచ్చింది, ప్రజలకి రేపు పొద్దున ఏం ఉపయోగం లేదని తెలిసినా కూడా తాత్కాలికంగా ఓటు రాబట్టాలంటే నీకు ఫ్రీగా బియ్యం ఇస్తా, నీకు ఫ్రీగా కరెంట్ ఇస్తా, నీకు ఫ్రీగా బట్టలు ఇస్తా, నీకు ఫ్రీగా మరొకటి చేస్తా, ఈ పూట ఏదో రకంగా పబ్బం గడుపుకోవటం కోసం ఈ పూట ఇచ్చేస్తానని లోపరుచుకునేటువంటి సంస్కృతి వచ్చింది. మనకు రోడ్లు అక్కర్లేదు, కరెంట్ అక్కర్లేదు, ఉపాధి కల్పన అక్కర్లేదు, పరిశ్రమలు రావడం అక్కర్లేదు, పెట్టుబడులు అక్కర్లేదు, మంచి చదువు అక్కర్లేదు, మంచి ఆరోగ్యం అక్కర్లేదు, శాంతి భద్రతలు అక్కర్లేదు, మన మహిళలకు రోజు వీధుల రక్షణ అక్కర్లేదు. ఇవన్నీ అసలు పెద్ద చర్చ అవటల్లా, ఫ్రీగా ఏదిస్తున్నాం అన్నదే చర్చ అయిపోయింది.
తాత్కాలిక రాజకీయ లబ్ధి. అన్ని పార్టీలు కూడా దానికి మరి ఏ పార్టీ దాన్ని కాదంటుందో ఆ పార్టీ గ్యారంటీ ఓడిపోతుంది. ఆ కొద్దిగా వచ్చే 5-6% అదనం ఓటు రాలేదనుకోండి, వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చోవాలి. మంచి పార్టీ అయినా లాభం లేదని పరిస్థితి. కాబట్టి ప్రతి వాళ్ళు దానిలో పడిపోతున్నారు. ఇది చాలకపోతే ఇంకోటి ఏమవుతుంది, మూడోది కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ చాలా వైవిధ్యాలు ఉన్న సంక్లిష్టమైన దేశం మన దేశం. ఎంత ఆప్యాయంగా మాట్లాడుకున్నా నీ కులం ఏమిటి నా కులం ఏంటి నాగానే ఇమీడియట్గా ఆ కులం వైపు ఒక చూపు ఎక్కువ మంది ఉంటుంది. అలాగే మతం మనం ఎన్నో సందర్భాల్లో చూస్తున్నాం. ప్రాంతం మన రాష్ట్రంలో చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళక్కర్లా. కులాల రిజర్వేషన్లు ఏదో రకంగా ఈ పేరుతో వైరుధ్యాలు తీసుకొస్తే ఇక వీడు గొండ అయినా అవినీతిపరుడైనా దేశద్రోహి అయినా కూడా వాడే నాయకుడు ఆ కులం వాళ్ళకి ఆ ప్రాంతం వాళ్ళకి లేకపోతే ఆ మతం వాళ్ళకి ఆ రకమైన పరిస్థితి వచ్చేసింది. దాన్ని వాడుకుని ఇవాళ సమాజాన్ని విభజించి తాత్కాలికమైన ఉద్రేకాలతో ఓట్లు కొట్టేటువంటి వికృత రాజకీయం దేశంలో పెరిగిపోయింది. ఈ మూర్తిని దెబ్బ కొట్టాలి అని చెప్పంటే, ఈ మూడు అవసరం లేకుండా ఎన్నికలు జరగాలని చెప్పంటే దామాషా పద్ధతికి మంచి మార్గం. దానిలోనే సమస్యలు ఉన్నాయి. దామాషా పద్ధతి పిచ్చి పిచ్చిగా పెట్టినట్టయితే ప్రతి కులం ఒక పార్టీ అయిపోతే దేశానికి మంచిది, అది కాదు మనం కోరుకునేది. అలా అవసరం లేకుండా దానికి కొన్ని మార్గాలు చేయాలి, కొన్ని ఏర్పాట్లు చేయాలి. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించాలి. కానీ ఉన్నంతలో ఇక్కడ చాలా తీవ్ర సమస్యలు ఉన్నప్పుడు, ఇక్కడ ఆ సమస్యల పరిష్కార మార్గం ఉన్నప్పుడు ఆ పొరపాట్లు ఎక్కువ లేకుండా దానికి వెళ్ళినట్టయితే చాలా సులువుగా దేశాన్ని మార్చిన అవకాశం ఉంటుంది. కాబట్టి తప్ప ఇదేదో తప్పని అదేదో రైట్ అని కాదు. మన దేశం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు చాలా వికృతమైనటువంటి రాజకీయం వచ్చింది. దాన్ని సవరించడానికి దామాషా పద్ధతిలో మంచి ఏర్పాట్లు సాధ్యం. నేను మీ ఇంటర్వ్యూస్ చాలా చూశాను. నాకు ఇప్పటికీ అర్థం కాని పాయింట్, మీరు సోషలిస్ట్ ఎకానమీలో బిలీవ్ చేస్తారా, మార్కెట్ ఎకానమీలో బిలీవ్ చేస్తారా? రెంట్లోనూ చాలా తప్పులు ఉన్నాయి. సోషలిస్ట్ ఎకానమీ ఏమో అసలు వ్యక్తిని పూర్తిగా బంధించేసి ప్రభుత్వం చేతుల్లో, ప్రభుత్వ చట్టం చేతుల్లో బందీని చేయాలి. ఆర్థిక వ్యవస్థ మొత్తం ప్రభుత్వం చేతుల్లో ఉండాలి. వ్యక్తి స్వేచ్ఛకు అవకాశం ఆర్థికంగా ఇవ్వకూడదని చెప్పి సోషలిస్ట్ ఎకానమీ ఉంటుంది. ప్రపంచంలో గత 80 ఏళ్ల రాజకీయం, 90 ఏళ్ల ఆర్థిక వ్యవస్థ ఏం నేర్పింది మనకి? 1917లో రష్యాలో విప్లవం వచ్చింది. 17 నుంచి ఇప్పటికీ దాదాపుగా 96 సంవత్సరాలైంది. ఈ 96 ఏళ్ల ఆర్థిక వ్యవస్థ ఏం నేర్పింది? ప్రభుత్వాన్నే నమ్ముకుంటే గంగలో కలిసిపోతారు. వ్యక్తికి ఉన్నటువంటి నేను పెరగాలన్నటువంటి ఆతృత, నేను స్వేచ్ఛగా బతకాలని చెప్పిన కోరిక, స్వేచ్ఛావాయులు పీల్చుకోవాలన్న కోరిక, నేను సంపాదిస్తే ఆ సంపద నేను నా పిల్లలు అనుభవించాలని చెప్పినటువంటి ఆశ, ఇవి సమాజంలో ఎదుగుదలకి ప్రాణం. ప్రభుత్వం చేయవలసింది నాకున్నటువంటి ఆశ, నాకున్నటువంటి ప్రతిభ, నాకున్నటువంటి తపన 10 మందికి నష్టం కలగకుండా ఏ రకంగా చేయాలని. కానీ నా ఆశను చంపేసి, నా ప్రతిభను చంపేసి, నా చొరవను చంపేస్తే సమాజం పెరగదు. ఉదాహరణకి నెహ్రూ ఒకప్పుడు ఏం కోరుకున్నాడంటే, మన దేశంలో సోవియట్ యూనియన్ చూసి కలెక్టివ్ ఫార్మింగ్, అంటే ఎవరికి కూడా ఆస్తి హక్కు లేకుండా సమిష్టి వ్యవసాయం చేయాలన్నాడు. మావు కూడా చైనాలో మావు కొంతకాలం ఆ ప్రయత్నం చేశాడు. అది చేసినట్టయితే ఈ పాటికి దేశంలో జనాభా సమస్య ఉండేది కాదు. కొన్ని 10 కోట్ల మంది ఆహారం లేక చనిపోయి ఉండేవాడు భారతదేశంలో. ప్రతి రైతుకి కూడా తన భూమి మీద హక్కు ఉంది కాబట్టి, తాను పండించిన పంట మీద ఆదాయాన్ని తీసే హక్కు రైతుకు ఉంది కాబట్టి, నేను ఆదాయాన్ని తీయాలని బాగా పంట పండించాలి, పక్కాడి కంటగా పెరగాలని చెప్పిన ఆతృతతో నిరుపేద రైతులు సైతం కష్టపడి ఈ దేశంలో పంటలు పండించారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ లేనంతగా ఇవాళ ఆహార ధాన్యాలు గుట్టలుగా కొండలుగా పడినాయి. ప్రపంచంలో మరే దేశంలోనూ కూడా ఈవేళ 8 కోట్ల టన్నుల ఆహార ధాన్యం ప్రభుత్వం దగ్గర ఎక్కడ లేదు ప్రపంచంలో, మన దేశంలోనే ఉంది. కాబట్టి సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఆ రకంగా విఫలం అయిపోయింది. అలాగని చెప్పని అసలు సమాజానికి కావాల్సిన అవసరాలతో సంబంధం లేకుండా వ్యక్తే ప్రధానము, సమిష్టి అవసరాలు అక్కర్లేదు అని చెప్పన్నట్టయితే కోటీశ్వరుడు కోటీశ్వరుడు అవుతాడు, కూలి కొడుకు కూలి అయిపోతాడు. సమాజం కనీసం చేయవలసింది ఏంటంటే, ఒక బిడ్డ పుట్టినప్పుడు దేవుడు ప్రతిరూపం, దేవుడిని నమ్మినట్టయితే మీరు, దేవుడిని నమ్మకపోతే ప్రకృతి ప్రతిరూపం. ఆ బిడ్డ ఏ పాపం వచ్చేలా, ఏ పాపం వచ్చేనటువంటి బిడ్డని తల్లి గర్భాన బిడ్డ పుట్టిందన్న ఒకే కారణంగా పేద బిడ్డని బేదగా ఉంచేసి, డబ్బులున్నవాడు పనికి మాలినవాడైనా, సమాజానికి పనికిరాని వాడైనా కూడా వాడు డబ్బున్నవాడుగా తయారయ్యే సమాజం వచ్చినట్టయితే అంతకంటే అన్యాయం మరొకటి, అది జంగిల్లా కంటే దారుణం అది. కాబట్టి పుట్టిన ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలను సమాజం ఇవ్వాలి. అంటే మంచి ప్రమాణాల విద్యను వాళ్ళు రేపు ఒక కలెక్టర్ కొడుకుతో మంత్రి కూతురుతో పోటీ పడేటువంటి విద్య ఒక నిరుపేద రైతు కూలి బిడ్డకి ఇచ్చే ఏర్పాటు సమాజంలో ఉండాలి. నేను ఎక్కడికి పోయినా సరే అనారోగ్యం వస్తే నన్ను ఆదుకునే సమాజం ఉంటుంది. నాకు డబ్బులు లేకపోతే నా ప్రాణం పోవటం, డబ్బులు ఉన్నాయి కాబట్టి పనికి మాలిన వాడైనా కూడా వాడి కోట్లు ఖర్చు పెట్టే వైద్యం అందటము, ఇది కాదు సరైన వ్యవస్థ. అనేటువంటి వ్యవస్థ కావాలి. శాంతి భద్రతలు కావాలి సమాజంలో. మనందరి సమిష్టి అవసరాన్ని తెచ్చాలి. మన రోడ్లు కానీ, కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, మురుగునీటి పారుదల కానీ, ఇప్పుడు వరదలు వస్తే కానీ, తుఫాన్లు వస్తే కానీ తట్టుకునేటువంటి శక్తి కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయాలి. కాబట్టి ప్రభుత్వానికి ఆ పాత్ర ఖచ్చితంగా ఉండి తీరాలి. అంచేత ఆ పరిస్థితులు నిర్ణయం చేయాలి. కానీ ప్రభుత్వ పాత్ర ఎలా ఉండాలని చెప్పనేది గుడ్డిగా ప్రభుత్వం అన్నీ చేయాలని చెప్పంటే అది ఆర్థిక వ్యవస్థ పతనానికి చిహ్నం.
గుడ్డిగా వ్యక్తి స్వేచ్ఛ తప్ప ప్రభుత్వం అక్కర్లేదు అనుకుంటే అరాచకత్వానికి అది మార్గం అవుతుంది. అటు ఆర్థిక వ్యవస్థ పతనం కాకూడదు, అరాచకత్వం రాకూడదు. అంచేత దేశ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాత్ర నిర్వచించాలి. లోక్సత్తాకి చాలా స్పష్టమైన ఆర్థిక విధానం అన్నది. ఇన్ఫ్యాక్ట్ నా నెక్స్ట్ ప్రశ్న కూడా అదే, ప్రభుత్వ పాత్ర రెగ్యులేషన్లు ఎంతవరకు ఉండాలి అని. ఇప్పుడు ఇందాక మనం అన్న చర్చ ప్రకారమే కొంత వస్తుంది మనకి. సరే, ప్రపంచంలో పూర్వకాలం అలెగ్జాండర్ ఉన్నా, అశోకుడు ఉన్నా కూడా, చక్రవర్తులున్నా, నియంత్రులున్నా కూడా, నిరంకుశులున్నా కూడా దేశ రక్షణ లేకపోతే అసలు రాజు అనేవాడు లేడు. అది ఎలాగో కాదు, దాని గురించి ప్రతి చక్రంలో. అది అయిపోయిన తర్వాత దేశంలో మొట్టమొదటి ప్రజలు కాంక్షించేది ఏమిటి? శాంతి, భద్రత. అంటే ఏమిటి? చట్టం ముందు అందరూ సమానంగా ఉండేటువంటి ఏర్పాట్లు, బలమైనటువంటి చట్టబద్ధంగా పనిచేసేటువంటి పోలీస్ యంత్రాంగం, బలమైన సమర్థంగా వేగంగా న్యాయాన్ని అందించేటువంటి కోర్టులు, నేర న్యాయ వ్యవస్థ. ఇద్దరి మధ్య తగాదాలు ఉంటే ఆ తగాదాలని ఓ పద్ధతి ప్రకారం ఇష్టం వచ్చినట్టు కాకుండా, డబ్బులు ఇచ్చి కండబలంతో బండ న్యాయం పొందడం కాకుండా నిజాయితీగా న్యాయాలు తెచ్చేటువంటి వ్యవస్థ. ఇది మొట్టమొదటి ప్రభుత్వం బాధ్యత. చట్టబద్ధ పాలన మన దేశంలో పూర్తిగా ఈ రంగంలో చాలా మేరకు విఫలమైన. దేశంలో ఈవేళ శాంతి భద్రత ఉన్నాయంటే ప్రభుత్వం వల్ల కాదు, సమాజంలో అంతర్గతంగా బలం అన్నది. కుటుంబ వ్యవస్థ వల్ల కుటుంబ విలువలు, సామాజిక విలువలు బలంగా ఉన్నాయి కాబట్టి ఈ దేశంలో మనం బతుకుతున్నాం తప్ప ప్రభుత్వం వల్ల కాదు. ఇక అది అయిపోయిన తర్వాత రెండోది కావాల్సింది మౌలిక సదుపాయాలు. మన పన్నులు కట్టేది ఉమ్మడి అవసరాలు తీర్చడం కోసం. ఒక జేఆర్డి టాటా అయినా, లేకపోతే రతన్ టాటా అయినా, లేకపోతే ఒక బిర్లా అయినా, మరొకళ్ళైనా కూడా సొంతంగా రోడ్లు, సొంతంగా మంచినీళ్ళు, సొంతంగా హాస్పిటళ్ళు సాధ్యం కదా ఎవరికి. కాబట్టి మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా రవాణా, విద్యుత్, ఈ రెండు. దాంతోపాటు మంచినీళ్ళు, మురుగునీటి పారుదల, ఇదిగో వరదలు వస్తే వరదలు రాకుండా ఏర్పాట్లు చేయటం, డ్రైనేజ్ వగేరా. అంటే మౌలిక సదుపాయాల కల్పన రెండవ ప్రధాన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా కూడా. దాంతో భాగంగానే మూడవ భాగంగా సహజ వనరుల అభివృద్ధి. ఒక పెద్ద నది మీద డ్యామ్ కట్టాలి, అది ప్రైవేట్ వాళ్ళు కట్టలేరు. లేకపోతే భూమిలోంచి బొగ్గును వెలికి తీయాలి, గ్యాస్ని వెలికి తీయాలి, మరొకటి కావాలి, అది ప్రభుత్వం చేతుల్లో ఉండాలి. ప్రభుత్వమే చేయక్కర్లే పని. గ్యాస్ వెలికి తీయటం ఇంకోటికి ఇవ్వచ్చు, కానీ ప్రభుత్వంది కావాలి వనరు, జాతిది కావాలి వనరు. ఇక మూడవది ఇది అయిపోయిన తర్వాత ఇందాక అనుకున్నాం, దేశంలో ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా కూడా నాకు కనీసమైన రక్షణ ఉంటుందని నమ్మకం కావాలి. అంటే విద్య, మంచి ప్రమాణాల విద్య, మంచి ఆరోగ్యం, నాకు అంతనన్న విశ్వాసం కావాలి. ఇవన్నీ అయిన తర్వాత సమాజంలో ఎన్ని గొప్ప ఏర్పాట్లు చేసినా, ఎంత సంపన్న సమాజమైన ఒక అమెరికా అయినా, ఒక స్కాండినేవియా అయినా కూడా ఖచ్చితంగా 100కి 2, 3, 5 నిరుపేదలు ఉంటారు. ఏదో కారణంగా, అనారోగ్య కారణంగా కావచ్చు, ఒక యాక్సిడెంట్ కారణంగా కావచ్చు, దురదృష్టం వెన్నాడడం కారణంగా కావచ్చు, కొందరు వ్యక్తులు కానీ కొన్ని కుటుంబాలు కానీ చాలా తీవ్ర అగాధన పడిపోవచ్చు. వాళ్ళకి అండనందించే ఏర్పాట్లు కావాలి. కానీ ఈ ఆర్డర్లో మొట్టమొదటి శాంతి భద్రతల్ని, సమాజంలో రక్షణని, చట్టబద్ధ పాలన ఏమైనా సమాజం మిగతా వాటి గురించి మాట్లాడే హక్కు లేదు. ఆ తర్వాత మౌలిక సదుపాయాలు లేవలనే సమాజం మిగతా వాటి గురించి మాట్లాడే హక్కు లేదు. ఆ తర్వాత విద్యని, ఆరోగ్యాన్ని అందించి ఎదిగే అవకాశాన్ని బిడ్డలకమైన సమాజం సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదు. ఆ తర్వాత సంక్షేమం ఎంత మేరకు మీకు వనరులు ఉన్నాయో, ఎంత మేరకు అవసరం దాన్ని బట్టి చేయాలి. కానీ మిగతా పనులన్నీ కూడా దానికి ఏ రకంగా కూడా ఆ పనులకు ఆటంకం కలగకుండా స్పష్టమైనటువంటి హైరార్కీ ఆఫ్ నీడ్స్, సమాజంలో మౌలిక సదుపాయాలు ఇవ్వటము, ఉపాధిని కల్పించేందుకు ఆర్థిక వ్యవస్థను పెరిగే ఏర్పాట్లు చేయటము, విద్యని, ఆరోగ్యాన్ని అందించడము, ఆ తర్వాత సంక్షేమాన్ని అందించడం. UAIDI ప్రాజెక్ట్, ఆధార్ ప్రాజెక్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు మంత్రి గారే చెప్పాడు, మన రాష్ట్రంలో ఆయన జిల్లాలో ఒక రైస్ మిల్లర్ ఆయన దగ్గరికి వచ్చి నాకు తెల్ల కార్డు కావాలని అంట. నీకెందుకే తెల్ల కార్డు, రైస్ మిల్లర్ పోయి కోటేశ్వరుడు నువ్వు అని చెప్పంటే నాకు చాలా అవమానంగా ఉంది. నా తోటి రైస్ మిల్లర్లు అందరి పిల్లలకి కూడా ఫీ రీయింబర్స్మెంట్ కాలేజీలో చదువుతుంటే ఇచ్చారు, మా అబ్బాయికి రావట్లేదు, నాకు తెల్ల కార్డు కావాల్సిందని. పండించిన పంట బజారుకు వెళ్ళే పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ 1,00,000 కోట్లకు పైగా ఉంది ఇప్పుడు భారతదేశంలో అని మీ బ్లాగ్లో మీరు మెన్షన్ చేశారు. మరి దాని గురించి చర్చ ఎందుకు చేయట్లేదు? మార్కెట్లన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ కబ్జాలు ఉన్నాయి. మీరు హైదరాబాద్లో మార్కెట్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఎవరో ఎమ్మెల్యే గారి బంధువో, లేకపోతే ఎంపీ గారి బంధువో, మరో గోండా గారి బామ్మరిదో ఉంటాడు, వాడు లంచాలు మింగుతుంటాడు. చట్టం లేదు, చట్టుమండలి లేదు. జేపీ గారు, నందన్ నిలేకాని సజెస్ట్ చేసిన UAIDI ప్రాజెక్ట్, ఆధార్ ప్రాజెక్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? నందన్ నాకు మంచి మిత్రుడు. ఈ ప్రాజెక్టు ప్రారంభించే ముందు కానీ ఆ తర్వాత కానీ చాలాసార్లు నన్ను కలిసి నాతో మాట్లాడారు. ఆయన UAIDI అథారిటీకి చైర్మన్గా వారం 10 రోజుల్లోనే హైదరాబాద్ వచ్చి నాతో కూర్చుని, ఆయన నందను, ఆయన భార్య రోహిణి నాతో కూర్చుని మాట్లాడారు. ఖచ్చితంగా మన దేశంలో 2 కారణాలుగా UAIDI లాంటి ప్రాజెక్ట్ కావాలి. ముందు అసలు ఎవరెక్కడున్నారో కూడా మనకు తెలియదు. రకరకాల ఓటర్ ఐడెంటిటీ కార్డు వేరు, మీ రేషన్ కార్డు వేరు, డ్రైవింగ్ లైసెన్స్ వేరు, గందరగోళంగా ఉంది. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ముందు ఒక లెక్క కావాలి.
ఇది మొత్తాన్ని సమన్వయం చేయాలి. ఆధునిక టెక్నాలజీ అదృష్టవశాత్తు మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఇంత గందరగోళం లేకుండా పాలనా ఖర్చు తగ్గించాలి, ఈ గందరగోళం ఉండకూడదు. అలాగే ప్రభుత్వం నుంచి వేద దేశంలో ఖచ్చితంగా కొన్ని ఫలితాలు ప్రజలకు అందుతాయి. ఒక బియ్యం ఇవ్వటం కావచ్చు, లేకపోతే పెన్షన్ ఇవ్వటం కావచ్చు, లేకపోతే ఫీ రీయింబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, మరొకటి కావచ్చు. వీటన్నిటికీ కూడా లెక్క ఉండాలి. ఎవడేమవుతుంది, కోటీశ్వరుల పిల్లలకు అందుతున్నాయి. నాకు ఒక మంత్రి గారే చెప్పాడు మన రాష్ట్రంలో, ఆయన జిల్లాలో ఒక రైస్ మిల్లర్ ఆయన దగ్గరికి వచ్చి నాకు తెల్ల కార్డు కావాలని అంట. నీకెందుకే తెల్ల కార్డు, రైస్ మిల్లర్ కోటీశ్వరుడు నువ్వు అని చెప్పంటే నాకు చాలా అవమానంగా ఉంది. నా తోటి రైస్ మిల్లర్లు అందరి పిల్లలకి కూడా ఫీ రీయింబర్స్మెంట్ కాలేజీలో చదువుతుంటే ఇచ్చారు, మా అబ్బాయికి రావట్లేదు, నాకు తెల్ల కార్డు కావాల్సిందని. అలా జరుగుతుంది వెకిలిగా. అదే సమయంలో పేదలకు అందట్లేదు. కాబట్టి ఫలితాలు నిర్దిష్టంగా పేదలకే అందాలి. అర్హులకు మాత్రమే అందించి అనవసరమైన ఖర్చు తగ్గించి ఆ డబ్బుని దేశంలో పనికొచ్చే పనులు ఖర్చు పెట్టాలన్నట్టయితే ఇలాంటి ప్రయోగం తప్పనిసరిగా అవసరం. కాబట్టి దాన్ని పూర్తిగా బలపరుస్తున్నాం. ఇన్ఫార్మల్ ఎకానమీ అనేది ఒకటి ఉంది మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా. ఈ ఆధార్ ప్రాజెక్ట్ దానికి ఎంత ఉపయోగపడుతుంది, అది నివారించడంలోని లేదా అందులో ఉన్న మార్పులు లేదా అందులో ఉన్న తప్పుల్ని ఎంతవరకు ఇది పైకి చూపిస్తుంది? పెద్దగా మార్చకపోవచ్చు. ఇన్ఫార్మల్ ఎకానమీ ప్రధాన కారణాలంటే మనం చూడాలి. సరే, అవినీతి, నల్ల డబ్బు పక్కన పెట్టండి, అసలు మౌలికమైన అంశం చూడండి. మన దేశంలో 127 కోట్ల జనాభా ఉంటే బహుశా పని చేసేవాళ్ళు ఒక 50-55 కోట్లు ఉండొచ్చు. సరిగ్గా నెంబర్ ఎవరికి తెలీదు. 45% 18 ఏళ్ళ లోపల ఉన్నారు అనుకుంటే 55% 18 ఏళ్ల పైన ఉన్నారు అని చెప్పి అనుకున్నట్టయితే ఈ 55% జనాభా మీకు దేశంలో సుమారుగా ఒక 80 కోట్లు ఉంటారు. 80 కోట్లలో 30 కోట్ల మంది గృహిణులుగా ఉండి ఇంట్లో పని చేసుకుంటున్నారు, కానీ జీతం కోసం పని చేయట్లా. అలా ఉండటం కావచ్చు, ఇలా కావచ్చు. బహుశా ఒక 50 కోట్ల మంది పనిచేసేవాళ్ళు దేశంలో ఉంటారు. కానీ సంఘటిత రంగంలో, ఆర్గనైజ్ సెక్టర్లో నెల జీతం పుచ్చుకొని మీరు చెప్పిన ఫార్మల్ ఎకానమీలో ఉన్న వాళ్ళు మొత్తం కలిపితే దేశంలో ఇవాళ 3 కోట్లు. 50 కోట్లు పనిచేసే వాళ్ళు ఎక్కడ, 3 కోట్ల మంది ఆర్గనైజ్ సెక్టర్లో ఎక్కడ, 47 కోట్ల మంది. మీకు మరి శ్రీశ్రీ గారి పద్యంలో చెప్పినట్టుగా ఇక్కడ ఈ భవనాల నిర్మాణం రాళ్ళెత్తే కూలీలు కావచ్చు, లేకపోతే వ్యవసాయంలో కూలీలు కావచ్చు, లేకపోతే మరి తోపుడు బళ్ళతో అమ్ముకునే వాళ్ళు, నెత్తి మీద మూటలు పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు కావచ్చు, తాపీ పనిచేసేవాళ్ళు కావచ్చు, ఇంకా రకరకాల పన్నుగాళ్ళు, లేకపోతే చిన్న చిన్న పరిశ్రమల్లో ఈ 5-6గురితో ఒక లేత్ మిషన్ మరొకతో పనిచేసే చోట పనిచేసేవాళ్ళు కావచ్చు. ఇలాగా ఈ దేశం 47 కోట్ల మంది ఉన్నారు. దాన్ని వ్యవస్థీకరించాలి అని చెప్పంటే మౌలిక సదుపాయాలు, విద్యుత్తు, అన్నిటినీ మించి మన లేబర్ లాస్, మనకున్నటువంటి లేబర్ లాస్, ఇవాళ దేశంలో అమలవుతున్నటువంటి ఈ కార్మిక చట్టాలు కార్మికులను రక్షిస్తున్నామని నటిస్తూ ఈ దేశంలో కార్మికులు రాకుండా అడ్డుకుంటున్నాయి. ఈ దేశంలో యువతకు ఉపాధి రాకుండా అడ్డుకుంటున్నాయి. ఉదాహరణకి మీరు చూడండి, చైనా లాంటి దేశం మనకంటే చాలా సంపన్న దేశం. ఖచ్చితంగా గత 30 ఏళ్ళలో మనకంటే చాలా సంపన్న దేశం. కానీ ఈ బట్టల తయారీలో చైనా మనకంటే 10 రెట్లు ఉత్పత్తి చేసి విదేశాల్లో అమ్ముకుంటుంటే మన పక్కనున్న చిన్న దేశం బంగ్లాదేశ్ అంతా కూడా మనం ఉత్పత్తి చేయలేకపోతున్నాం. బంగ్లాదేశ్ $19 బిలియన్ బట్టలు ఎగుమతి చేస్తుంటే భారతదేశం బంగ్లాదేశ్ దరిదాపులు కూడలేదు. ఎందుకని? ఈ లేబర్ లాస్ ఎలా జటిలంగా ఉన్నాయంటే 4-5 పెట్టుకుని పని చేయించి ఇన్ఫార్మల్గా ఎక్కడో చిన్న కొట్లో చేయించుకోవడం తప్పితే అంతకు మించితే మాత్రం మీకు సాధ్యం కాకుండా మీరు నాశనమయ్యేటువంటి కార్మిక చట్టాలు పెట్టాం. ఇది ఎట్లా ఉందంటే కేవలం ప్రైవేట్ రంగంలో ఈవేళ 1 కోటి మంది మాత్రమే, ప్రభుత్వాన్ని తీసేస్తే ప్రభుత్వం బయట ఉన్నాడు 1,30,00,000 మాత్రమే ప్రైవేట్ రంగంలో, సంఘటిత రంగంలో ఉన్నారు. ఈ 1,30,00,000 మందికి ఒకసారి వచ్చాక వాళ్ళకి రక్షణ ఇవ్వాలి, కరెక్టే. కానీ మిగతా 47 కోట్ల మంది కూడా దీనికి రాకుండా కాపాడే రీతులు తయారు చేశారు. విజ్ఞత గల సమాజంలో ఇక్కడ రక్షణ ఇస్తూనే ఈ రకంగా కనుక ఆ సంఘటిత రంగంలోకి నేను కార్మికులను తీసుకుంటే నాకు నష్టమేం లేదు, నాకు మంచి జరుగుతుందని విశ్వాసం కలగాలి. మన దేశంలో బాబోయ్ నా పరిశ్రమ పెరిగితే నేను మునిగిపోతాను కాబట్టి పెరగకుండా ఎట్లాగా ఉంచాలని చెప్పని ఒక వికృతమైన వ్యవస్థ ఏర్పాటైంది. ప్రధానంగా అసంఘటిత రంగానికి, ఇన్ఫార్మల్ సెక్టర్కి ప్రధానమైన కారణం ఇది. ఇక రెండో కారణం అవినీతి, తర్వాత పన్నుల ఎగవేత. అవినీతిని పన్నుల ఎగవేతని కలిపి చూడకూడదు, కానీ దానికి మంచి సంబంధం ఉన్నాయి. పన్నుల ఎగవేత మళ్ళీ అవినీతి ఉంటుంది. అది అవినీతి వ్యవస్థను మీరు గట్టిగా అంతం చేయకుండా ఈవేళ ఏ ప్రభుత్వం అయితే యూఐడి నందలకనితో ద్వారా ప్రవేశపెడుతుంది ఆ ప్రభుత్వమే కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాన్ని దారులు చేసింది. 1000 కోట్లు అంటే ఎవరు నవ్వుతారు, లక్షల కోట్ల రూపాయల లెక్కలు చెప్తున్నారు. దాన్ని ఆపే ప్రయత్నం చేయకుండా కేవలం ఇది పెట్టేసాం అవినీతి ఆగిపోతుంది, దానివల్ల బ్యాక్ మనీ పోతుందంటే అది పూర్తిగా నటన మాత్రమే అది. కాబట్టి ఖచ్చితంగా రేపొద్దున ఎకానమీని మరింత స్టెబిలైజ్ చేయడం కోసం అని చెప్పని ఈ డబ్బులు క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాకుండా మనకి ఈ ప్లాస్టిక్ ట్రాన్సాక్షన్స్ రావడం కోసం యూఐడి కూడా ఒక మార్గం కావచ్చు, దానిలో అనుమానం లేదు. కానీ దానివల్ల మాత్రమే ఈ సమస్యల పరిష్కారం అవుతాయంటే అది చాలా భ్రమ మాత్రమే. మీరు లక్షల కోట్లు అనగానే నాకు గుర్తొచ్చింది,
మామూలుగా వ్యవసాయ వ్యవస్థ అంటే అందులో జరిగే ఆత్మహత్యల గురించి ఎప్పుడు చర్చలు జరుగుతుంటాయి. కానీ పండించిన పంట బజారుకు వెళ్ళే పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ 1,00,000 కోట్లకు పైగా ఉంది ఇప్పుడు భారతదేశంలో అని మీ బ్లాగ్లో మీరు మెన్షన్ చేశారు. మరి దాని గురించి చర్చ ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు మీకు ఉదాహరణగా అంటే మన దేశంలో చర్చలు ఎంత పేలవంగా ఉంటాయంటే చాలా సందర్భాలు పత్రికల్లో హెడ్లైన్స్ కానీ, పార్లమెంట్లో కానీ, బయట కానీ, పార్టీల ప్రకంపనలు కానీ, అసలు ప్రజల జీవితాలకే ఈ పార్టీలు, పార్లమెంటు, పత్రికలు మాట్లాడే వాటికి సంబంధం ఉండదు. ఇటీవల మీకు గుర్తున్నా ఉంటుంది, ఒక 2-3 ఏళ్ల క్రితం ఈ రిటైల్ సెక్టర్ భారతదేశంలో పెద్ద ఎత్తున ఈ రిటైల్ ట్రేడ్ని మనం పెంచాలి అని చెప్పంటే దానికి మన పెట్టుబడి చాలదు, మన వాళ్ళే కోరుతున్నారు బయట పెట్టుబడులు కావాలని చెప్పనంటే ఈ దేశంలో ఒక లోక్సత్తా పార్టీ మినహాయించి ప్రతి ఒక్క పార్టీ దేశంలో పత్రికల్లో 100-70-80, పార్లమెంట్లో దాదాపు ప్రతి ఎంపీ మాకు ఈ రిటైల్ ట్రేడు పెట్టుబడి రావడానికి వీలు లేదు, ఇది వద్దు అన్నారు. అంటే ఏమిటి మాట్లాడుతున్నారు వాళ్ళు? ఇవాళ ఏం జరుగుతుంది? ఒక రైతుకి మార్కెట్లో ఆయన కనుక 100 రూపాయల వస్తువు రైతు సృష్టించింది కనుక మార్కెట్లో నేను కొన్నట్టయితే, మీరు కొన్నట్టయితే రైతుకు వస్తున్న రేటు ఈవేళ సగటున 25 నుంచి 35 రూపాయలు. కొన్ని పంటలకు ఎక్కువ వస్తుంది, కొన్నింటికి 10 రూపాయలు 5 రూపాయలు కూడా వస్తుంది. టొమాటో ఉదాహరణకి ఇక్కడ మనం 60 రూపాయలు కొంటున్నా, రైతుకు 2 రూపాయలు కూడా రాదు. అక్కడ బాగా వస్తే 5 రూపాయలు వస్తుంది ఆ రోజున. చాలా సందర్భాల్లో పావలాకు టొమాటో అమ్ముకోలేక ఏం చేయాలి, కోయడం కూడా చేతక కాబట్టి దున్నేస్తున్నట్టు కన్నీళ్ళు కారుస్తున్నాడు రైతు. ఎక్కడ ప్రపంచంలో మరే దేశంలోనూ కూడా ఉత్పత్తి చేసినటువంటి రైతుకు వచ్చే రేటు, వినియోగదారుడు చెల్లించే రేటు మధ్య ఇంత వ్యత్యాసం ప్రపంచంలో ఎక్కడలేదు. దీన్ని తగ్గించాలంటే మార్కెట్ చైన్ అని చెప్పి అంటాం. రైతు దగ్గర నుంచి ఒక దళారి, అక్కడి నుంచి ఇంకో పెద్ద దళారి, అక్కడి నుంచి ఇంకో కమిషన్ ఏజెంట్, అక్కడి నుంచి ఇంకొక ఆయన, అక్కడి నుంచి మళ్ళీ రిటైలు, ఇన్ని గందరగోళాలు ఉన్నాయి. మార్కెట్లన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ కబ్జాలు ఉన్నాయి. మీరు హైదరాబాద్లో మార్కెట్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఎవరో ఎమ్మెల్యే గారి బంధువో లేకపోతే ఎంపీ గారి బంధువో మరో గోండా గారి బావమరిదో ఉంటాడు, వాడు లంచాలు మింగుతుంటాడు. చట్టం లేదు, చట్టుమండలం లేదు, దేశంలో అంతా అట్లానే ఉంది. కాబట్టి ఈ మార్కెట్ చైన్ని కంప్రెస్ చేయాలంటే ఉత్పత్తి చేసిన వాడు ఎంత వీలుంటే అంత ప్రత్యక్షంగా కొనుగోలు చేసేవాడికి అమ్మే ఏర్పాటు ఉండాలి. మధ్యలో అతి తక్కువ దూరాన్ని ఏర్పాటు చేయాలి. రెండోది, మీకు స్టోరేజ్ కావాలి, మార్కెట్ ఇంటెలిజెన్స్ కావాలి. ఏం జరుగుతుంది అక్కడ, రేట్ ఏముంది, ఏ ఊళ్ళో ఏ రేటుకు ఉంది నాకు తెలియాలి ఉత్పత్తి చేసిన వాడికి, లేకపోతే ఉత్పత్తి చేసిన వాడి దగ్గర కొనుగోలు చేసేవాడికి. స్టోరేజ్ ఏర్పాట్లు కావాలి. ఒకవేళ ఇవాళ వెంటనే పోకపోయినట్టు రేపు పొద్దున ఒక 4 రోజులు ఆగేటువంటి శక్తి ఉండాలి. బ్యాంక్ నుంచి లోన్ వచ్చే ఏర్పాటు కావాలి. ఒకవేళ 4 రోజులు దాచినట్టయితే రైతు గారు తిండి ఉండాలి, రేపు మళ్ళీ పంట వేసుకోవాలా, ఈలోపు ఏమవుతాడు కాబట్టి తెగ నమ్ముకుంటున్నాడు. కాబట్టి బ్యాంక్ నుంచి లోన్ వచ్చే ఏర్పాటు కావాలి. కుళ్ళిపోయే వస్తువు ఎక్కువ నిల్వ ఉంచలేకపోయినట్టయితే దాన్ని ప్రాసెసింగ్ చేసి మీరు ఇందాక చెప్పినట్టుగా ఈ కుళ్ళిపోకుండా ఈ 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 5,00,000 పోతే 1,00,000 కోట్లు చాలా తక్కువ అంచనా. లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఈ దేశంలో పళ్ళు కూరగాయలు కుళ్ళిపోతున్నాయి. దేశంలో మీరు ఏ మార్కెట్కి వెళ్ళి చూడండి, దాదాపు 30% మన పళ్ళు కూరగాయల ఉత్పత్తి అలాగా భూమి మీదకి వెళ్ళిపోతుంది, మళ్ళీ కైంకర్యం అయిపోతుంది. ఇది అవసరం లేకుండా దాన్ని ప్రాసెసింగ్ చేసినట్టయితే రేటు వచ్చినాడు ప్రాసెస్డ్ ప్రోడక్ట్ మనకు అందుబాటులోకి వస్తుంది. మరీ రేటు పెరగాల్సిన అవసరం లేకుండా, రేటు తక్కువ అన్నాడు మార్కెట్లో అమ్ముడుపోకపోతే మీరు ఇక్కడ ఈ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ఇచ్చేయచ్చు. రకరకాలుగా మనకు అన్ని రకాలుగా అటు రైతుకు ఉపయోగపడుతుంది, వినియోగదారుకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ కావాలంటే మనకు రిటైల్ ట్రేడ్ కావాలి. రిటైల్ ట్రేడ్ అని చెప్పి ఊరికి అమ్మేవాడని కాదు, ఈ మొత్తం లాజిస్టిక్స్ చైన్ అని చెప్పి అంటాం. దాన్ని మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రధాన పార్టీ వ్యతిరేకించింది. మళ్ళీ వీళ్ళే రేపొద్దున రైతు కోసమే ఉన్నామని చెప్తారు, వినియోగదారు కోసం ఉన్నామని చెప్తారు. ఎందుకంటే పూటకు ఇంకోట్లేదు. ఒకప్పుడు మన బ్యాంకులందరిలో, బ్యాంకుల్లో 25 ఏళ్ల క్రితం మీరంతా పుట్టక మునుపు మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి ఏడాది స్ట్రైకులు చేసేవాళ్ళు. ఏమిటి, మేమంతా కుర్రాళ్ళుగా ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు ఏమిటట, కంప్యూటరైజేషన్ జరగడానికి వీల్లేదు అని చెప్పాను బ్యాంకుల్లో. మేమంతా తెలియక పాప నిజంగా అంటున్న వాళ్ళం. ఏం చెప్పేవాళ్ళు, కంప్యూటర్లు వచ్చినట్టయితే ఉద్యోగాలు పోతాయి కాబట్టి కంప్యూటర్ రావడానికి వీల్లేదని చెప్పాను. యంత్రాలు వస్తే మా ఉద్యోగాలు పోతాయి. ఈవేళ ఏ బ్యాంకుల్లో డిపాజిట్ ఉన్న ఏ మనిషిని మీరు అడగండి, కంప్యూటర్ లేకుండా, ఏటీఎం లేకుండా బ్యాంక్ ఉందని చెప్పంటే బ్యాంకుని మర్నాడు పాతి పెట్టేస్తారు అంతే. ఆనాడు వినియోగదారులకు తెలియదు కాబట్టి దీనివల్ల లాభం ఏంటో నష్టం ఏమిటో ఈ దేశం అంతా మౌనంగా కూర్చున్నది. ఈవేళ ఇది కూడా అంతే, రిటైల్ ట్రేడ్ కూడా అంతే. వినియోగదారులకు తెలియదు కాబట్టి దేశంలో ప్రజలంతా మౌనంగా కూర్చున్నారు. కానీ అటు ఉత్పత్తిదారులకి ఇటు వినియోగదారులకంటే దేశంలో 190 మందికి భయంకరమైన ద్రోహం జరుగుతుంది. మీరు పనిచేసే గవర్నమెంట్ సంస్థల్లో ఎంతసేపు వ్యతిరేకించేసి కూర్చుంటారు కదా, దానికి పరిష్కారం ఎందుకు చెప్పట్లేదు? ప్రభుత్వం బయట ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ప్రభుత్వం అంటూ ఒక మాట అనేది దేశంలో చాలా మామూలు అయిపోయింది. ఎఫ్డిఐ బెటర్ దెన్ ఎఫ్ఐఐ అని మీరు ఒకసారి అన్నారు. ఎలాగా? వాడు ఇక్కడ పెట్టుబడి పెట్టారంటే ఉద్యోగాలను మనకు ఎగుమతి చేశాడని అర్థం, డబ్బులు మనకు పంపించి. ఎఫ్ఐఐ అయితే కేవలం డబ్బులు మాత్రం ఎగుమతి చేశాడు, ఉద్యోగాలు ఎగుమతి కావాలి. మళ్ళీ డబ్బులు ఎప్పుడైనా పోతాయి.
ఇప్పుడు ఎక్కడ చర్చ జరిగినా ఇది మా సమస్యకి ఈ పరిష్కారం మాది అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. మీరు పనిచేసే గవర్నమెంట్ సంస్థల్లో ఎంతసేపు వ్యతిరేకించేసి కూర్చుంటారు కదా, దానికి పరిష్కారం ఎందుకు చెప్పట్లేదు? అంటే ఇప్పుడు ఈ సప్లై చైన్ లాజిస్టిక్స్ చైన్స్కి పరిష్కారం ఎఫ్డిఐ ఇన్ రీటైల్ అని అనుకోవచ్చు, కానీ ఆ పరిష్కారం చెప్పకుండా కేవలం వ్యతిరేకిస్తూ పోతే ఎప్పటికీ ఈ చర్చ మొదలవుతుంది? అందుకని ఇప్పుడు ఏమిటవుతుందంటే దీనిలో 2 రకాలు ఉన్నాయి సమస్యలు. ఒకటి, ప్రభుత్వం బయట ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ప్రభుత్వం ఇంకో మాట అనేది దేశంలో చాలా మామూలు అయిపోయింది. ఇది పెద్ద చాలా తప్పుగా భావించడం సమాజం కూడా అనుకోవట్లా. అదంతేలే, ప్రతిపక్షంలో ఉంటే మీరు వ్యతిరేకించాల్సిందే మంచి అయినా కూడా, గవర్నమెంట్లో ఉంటే గతంలో ఏం చెప్పినా దానికి వ్యతిరేకంగా చేయాల్సిందే అనేటువంటి ఒక వికృతమైనటువంటి ధోరణి, అంటే ప్రజలతో నిజాయితీగా మాట్లాడిన ధోరణి ఒకటి వచ్చింది. రెండోది, అదే సమయంలో రాజకీయ పార్టీలకు కానీ ప్రభుత్వం వాళ్ళకి కానీ ప్రజలకు విడమర్చి అర్థమయ్యేట్టు చెప్పి ప్రజల మద్దతుని పొందేటువంటి శక్తి సామర్థ్యాలు గల నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం పూర్తిగా, అంటే ప్రజలంటే విశ్వాసం లేని నాయకత్వం వచ్చింది. ఏదో రకంగా మనం పబ్బం గడుపుకుందాం, ఈ 4-5 ఏళ్ళు గొడవ లేకుండా చేసుకుందాం, మన డబ్బులు మనం తీసుకుందాం, లేదా మన అధికారం మనం అనుభవిద్దాం, మనకెందుకు పంచాయతీ అంతానే తప్ప ఈ దేశానికి ఇది అవసరము, ఇది అవసరమైతే ఈ ప్రజలకు అర్థం కావాలి, ప్రజలకు అర్థమయ్యేట్టు విడమర్చి చెప్పాలి, వారిని ప్రేరేపించాలి, వారి మద్దతు పొందాలి, అప్పుడే ఈ పనులు సాధించగలం, లేకపోతే మన బతుకెందుకు అన్న భావం అన్న నాయకత్వం ఈ దేశంలో కొరబడింది. ఈ 2 లోపాలు ఉండటం చేత ఈ బహిరంగ చర్చ దిగజారిపోయింది. చాలా పిచ్చిగా అసలు ఏ అంశం మీద లోతు లేకుండా దేశం నష్టపోతుంది. ఒక పక్కన చైనా లాంటి దేశాలు ఆగమేఘాల మీద వెళ్ళిపోతున్నాయి, భారత్ లాంటి దేశాలు కిందకి వెళ్ళిపోతున్నాయి, అవసరాలు తీరటం లేదు, యువత కోట్లాది మంది ఈవేళ ఆందోళన పడుతున్నారంటే పూర్తిగా యువత భవిష్యత్తుని వీళ్ళంతా కూడా ఈ మూర్ఖ నాయకత్వం, అసమర్థ నాయకత్వం, అవినీతి నాయకత్వం పూర్తిగా యువత పరిషత్తును కొంగితిస్తున్నారు. చైనా లాంటి దేశంలో 20 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలను వాళ్ళు సృష్టించుకుంటే భారతదేశంలో వ్యవస్థీకృత రంగంలో 20 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను సృష్టించారు. జేపీ గారు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ బెటర్ దెన్ ఎఫ్ఐఐ అని మీరు ఒకసారి అన్నారు. ఎలాగా, ఎందుకు? ఇప్పుడు అంటే కొంచెం మనం లోతైన అంశాలకు వెళ్తాం, ప్రజలకు అర్థం కావడం అవసరం. ఎఫ్ఐఐ అంటే కేవలం ఈక్విటీ కొనుక్కోవటం. ఉదాహరణకి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టామనుకోండి, ఇవాళ సడన్గా ఏదో రిలయన్సో టాటాసో మరొకటి షేర్ బాగుందనుకుంటే మార్కెట్లో షేర్లు కొనుక్కుంటాం, అంత ఎఫ్ఐఐ అవుతుంది. ఎంత తేలిగ్గా కొన్నా అంత తేలిగ్గా కూడా వదిలేయచ్చు, మళ్ళీ హాట్ మనీ అది ఒక క్షణంలో పోతుంది. ఒకసారి మన దేశం మీద నమ్మకం పోయినా, లేకపోతే వాళ్ళకి ఏ కారణంగానే డబ్బులు అవసరమైనా, డాలర్లు అవసరమైనా, వాళ్ళకేదో పరిస్థితులు బాగోపోయినా వాళ్ళ కంపెనీలకో మరొకళ్ళకో ఈ డబ్బంతా ఒక్కరోజు పోతుంది, మొత్తానికి రూపాయి పడిపోతుంది, ఆర్థిక వ్యవస్థ కుంగిపోతుంది. కాబట్టి ఏదో రకంగా డాలర్లు వస్తే మంచిదే, కానీ యూరోప్లో డాలర్ లాభం లేదు. ఎఫ్డిఐ అంటే ఈ దేశంలోనే హార్డ్ మనీ పెట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం, అంటే ఇక్కడ బిల్డింగ్ కట్టాలా, ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలా, ఇక్కడ ఉపాధి ఇవ్వాలా, ఈ పెట్టుబడి నుంచి వాడు లాభాలు సంపాదించాలా, ఇక్కడి నుంచి ఆ పార్టీని ఎక్కడికి పోలేడు వాడు అర్జెంటుగా పోయినా కూడా ఇంకోటి దాన్ని కొనుక్కోవాలి, మళ్ళీ ఇంకొక ఉత్పత్తి రావాల్సిందే, అంతే తప్ప వాడు అకస్మాత్తుగా వదిలేసి వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఎంత వీలుంటే అంత విదేశాల పెట్టుబడి పరిశ్రమల రూపంలో మన దేశంలోకి వచ్చినట్టయితే ఇక్కడ ఉపాధి వస్తుంది, ఇక్కడ డాలర్లు వస్తాయి, ఇక్కడ సంపద పెరుగుతుంది, ఇక్కడ ఆదాయాలు పెరుగుతాయి, ఇక్కడ టెక్నాలజీ వస్తుంది, ఇక్కడ మేనేజ్మెంట్ వస్తుంది, వాడిని చూసి 10 మంది నేర్చుకుంటారు, అంతర్జాతీయ మార్కెట్లో మన్నికయ్యే వస్తువులు ఉత్పత్తి చేయడం చేతనవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం ఈ స్మార్ట్ ఫోన్లు ఈ దేశంలో వాడుతున్నాం, ఇవన్నీ తయారైంది చైనాలో. చైనా వాడి టెక్నాలజీ కాదు ఇది. ఈ టెక్నాలజీ ఉదాహరణకి ఈ మన యాపిల్ వాళ్ళ ఫోన్లు టెక్నాలజీ అంతా కూడా కాలిఫోర్నియాలోది, ఉత్పత్తి అంతా కూడా చైనాలోది. ఏమైంది, ఎప్పుడైతే కాలిఫోర్నియా నుంచి యాపిల్ వాడు చైనాలో పెట్టుబడి పెట్టి అక్కడ ఎఫ్డిఐ పెట్టాడో టెక్నాలజీ చైనాకు వచ్చింది. చైనా ప్రపంచ మార్కెట్లో మిగతా వాళ్ళందరినీ కూడా పోటీ తీసిపారేసేసి వాళ్ళందరినీ కూడా ఓడించేసి విజయవంతంగా ప్రపంచంలో యాపిల్ ఫోన్ ఎవరు కొన్నా సరే చైనా వాడి ఫోనే కొంటాం, వాడు ఉత్పత్తి చేసింది. ఉద్యోగాలు చైనాకి వెళ్తున్నాయి. అంటే వాడు ఇక్కడ పెట్టుబడి పెట్టాడంటే ఉద్యోగాలను మనకు ఎగుమతి చేశాడని అర్థం, డబ్బులు మనకు పంపించి. ఎఫ్ఐఐ అయితే కేవలం డబ్బులు మాత్రం ఎగుమతి చేశాడు, ఉద్యోగాలు ఎగుమతి కావు, మళ్ళీ డబ్బులు ఎప్పుడైనా పోతాయి. అంచేత ఉద్యోగాలతో కూడినటువంటి డబ్బులు మన దేశానికి వస్తే ఎప్పుడు కూడా మంచిది, టెక్నాలజీ పెరుగుతుంది, ప్రపంచంతో పోటీ పడగలం. ఇవాళ చాలా రంగాలు, ఉదాహరణకి ఇవాళ 100 కోట్ల మొబైల్ టెలిఫోన్లు భారతదేశంలో ఉన్నాయి, గర్వపడుతున్నాం మనం. రోజుకి సుమారుగా 5 లారీ లోడ్ల మొబైల్ ఫోన్స్ భారతదేశానికి వస్తున్నాయి. చాలామందికి ఈ సంగతి తెలియకపోవచ్చు. రోజుకి 5 కోట్ల లారీ లోడ్ల మొబైల్ ఫోన్లు. ఈ మొబైల్ ఫోన్లన్నీ కూడా 100కి 99 100కి 100 చైనా నుంచి మనం కొంటున్నాం. మన దేశంలో దాదాపు ఒక్క మొబైల్ ఫోన్ ఉత్పత్తి కావట్ల. అదే చైనా వాడో, లేకపోతే అమెరికా వాడో, లేకపోతే జాపనీసో, లేకపోతే కొరియానో, ఇంకొక దేశం నుంచో, లేకపోతే నోకియా వాడో, స్కాండినేవియా నుంచి ఇక్కడ మన దేశంలో కనుక పెట్టుబడి పెట్టినట్టయితే, ఈ 100 కోట్ల టెలిఫోన్లు ఇక్కడే ఉత్పత్తి చేసినట్టయితే కొన్ని 10 లక్షల మందికి, బహుశా 1 కోటి మంది దాకా ఈ దేశంలో మనకు ఉద్యోగాలు ఇవ్వచ్చు.
ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తే పెట్టుబడిదారులకు తగిన రక్షణ కల్పించగలమని మీకు అనిపిస్తుందా? మనకేమవుతుందంటే మీకు బాగా అపారంగా డబ్బుండి మీరు బాగా ఆ బ్రాకెట్లో ఉండి ఆకాశాన్ని అంటే బ్రాకెట్లో ఉండి ఈ నాయకులకి అధికారులకి కోట్ల రూపాయల లంచాలు ఇచ్చి విలాసాల్లో ముంచి తేల్చే పరిస్థితులు ఉన్నట్టయితే మిమ్మల్ని దేవుళ్ళలో చూస్తున్నారు, క్రోనిక్ క్యాపిటలిజం. లేకపోతే మీకు లంచాలు ఇచ్చేసి వాళ్ళు మీరు వాటాలు పుచ్చుకున్నట్టయితే మైనింగ్లోనే మరో దానిలో మళ్ళీ మిమ్మల్ని దేవుళ్ళలో చూస్తున్నారు. మిగిలిన అందరి పారిశ్రామికవేత్తలని నిజంగా ఉపాధి కల్పించేది ఎప్పుడు కూడా చిన్న మధ్యతరగతి పరిశ్రమలు. ప్రపంచంలో ఎక్కడ చూడండి మీరు. అలాగే ఎగుమతులు చేసేది చిన్న మధ్యతరగతి పరిశ్రమలు. అమెరికా లాంటి దేశంలో కూడా పెద్ద పరిశ్రమ కాదు ఉపాధినిచ్చేది, చిన్న మధ్యతరగతి పరిశ్రమలు, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అలాగే చైనాలో కూడా ఆ దేశాల్లో ఆ చిన్న మధ్యతరగతి పరిశ్రమలకి పన్నులు రాయితీలు ఇస్తారు, వాళ్ళకి అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తారు, వాళ్ళని నెత్తిని పెట్టుకుంటారు, పూజిస్తారు. మన దేశంలో అలాంటి వాళ్ళని అవమానిస్తున్నారు. అందుకనే పరిశ్రమలు పెట్టడం కంటే రియల్ ఎస్టేట్లో ఉంటే బాగుంటుంది, కొన్ని భూములు కొనేసుకుంటే రేట్లు పెరుగుతాయి అనుకుంటున్నారు. లేకపోతే లంచాలు బాగా పనిచేసుకుని దేశాన్ని దోచుకునే మార్గాలు ఏమన్నా ఉంటే దానిలో కడదాం అనుకుంటున్నారు. కాంట్రాక్టులు కానీ లేకపోతే మైనింగ్ ఇలాంటివి కానీ ఈ లైసెన్సులు కానీ దానికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. అంతే తప్ప నిజంగా నిజాయితీగా కొత్త టెక్నాలజీతో పనికొచ్చే పరిశ్రమ పెట్టి ప్రపంచంలో పోటీకి తట్టుకుందామన్న ఉత్సాహాన్ని చంపేస్తున్నారు ఈ దేశంలో. మీరు దేవుణ్ణి నమ్ముతారా? దేవుడు నన్ను గురించి పట్టించుకోకపోతే నేను కూడా దేవుడిని గురించి ఏం పట్టించుకోను. ఇండియాలో ఉన్న బంగారాన్ని ఇండియా ఎలా వాడుకోవాలో తెలుసుకోలేకపోతుంది అని అన్నారు. ఇవాళ ఏడాదికి సుమారుగా 750,000 టన్నుల బంగారాన్ని 1000 టన్నుల బంగారం ప్రజలకు అర్థం కావాలి మన దేశం దిగుమతి చేసుకుంటుంది. ఈ మధ్య లోక్సత్తా పిలుపునిచ్చింది, అయ్యా దయచేసి మీరు బంగారం కొనడం తగ్గించండి అని బహిరంగ ఇచ్చాం. ఎవరో నవ్వారు, ఇదేంటిది ఓట్లు పోతాయి కదా మీకు మిడిల్ క్లాస్ ఓట్లు అని నేను చెప్పని. ఆ కారణంగా ఓట్లు పోయేట్టే నాకు అభ్యంతరం లేదు. మీరు దేవుణ్ణి నమ్ముతారా? ఇప్పుడు మనకి అలీన విధానం అని చెప్తారు, విదేశాంగ విధానం. నాకు కూడా దేవుడిని గురించి అలీన విధానం అంటే దేవుడు నన్ను గురించి పట్టించుకోకపోతే నేను కూడా దేవుడిని గురించి ఏం పట్టించుకోను. మ్యూచువల్ నాన్ ఇంటర్ఫియరెన్స్. దేవుడు ఉన్నాడో లేదో ముఖ్యం కాదు నా దృష్టిలో. బుద్ధుడు చెప్పింది అదే, దేవుడు ఉన్నాడు లేదో అన్నది అప్రస్తుతమైన చర్చ. కానీ మనిషి ఉన్నాడు, మనిషికి అవసరాలు ఉన్నాయి, మనిషికి ఆనందం ఉంది, మనిషికి కష్టాలు ఉన్నాయి, మనిషికి బాధలు ఉన్నాయి. అందుకే నేను దేవుడిని గురించి పెద్ద ఆలోచించకపోయినా పాపం అనేది ఉందని నమ్ముతాను. 2 పెద్ద పాపాలు ఉన్నాయి నమ్ముతాను నేను. మొట్టమొదటిదేమో అన్ఫుల్ఫిల్డ్ పొటెన్షియల్. ఇందాక అనుకున్నాం, ఫలానా తల్లి గర్భాన పుట్టింది కాబట్టి కేవలం పుట్టుక కారణంగా దేవుడో ప్రకృతో తెలివితేటల్ని ప్రతిభని అవకాశాలను ఇచ్చినా కూడా సమాజం అవకాశాలను ఇవ్వకపోతే, ఎదిగేటువంటి అవకాశాలను ఇవ్వకపోతే ఆ బిడ్డ మరి పసి వయసులోనే వసివాడిపోతుంది. అది ఆ బిడ్డ తప్పు కాదు, అది ఖచ్చితంగా సమాజం చేసే అతిపెద్ద పాపం. అట్లాగే నివారించగలిగినటువంటి కష్టం, నివారించలేనటువంటి కష్టాలు, మనం ఆపలేని కష్టాలు చాలా ఉంటాయి. మరణం, జాతస్య మరణంతరం. కొన్ని జబ్బులు రాకూడదు, వస్తే మనం బాధపడటం తప్ప ఏం చేయలేం. కానీ ఏ కారణం లేకుండా అకాల మరణాలు వచ్చినప్పుడు, నిష్కారణంగా అనవసరమైన మరణాలు వచ్చినప్పుడు, లేకపోతే అనవసరమైనటువంటి బాధ కలిగినప్పుడు, అంగవైకల్యం వచ్చినప్పుడు, ఈ దేశంలో ఉదాహరణకి 1 కోటి మందికి పోలియో వల్ల అంగవైకల్యం వచ్చింది. పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటే కూడా ఈ దేశం పనిచేయలేకపోయింది. 1 కోటి మంది కనీసం అంధత్వానికి గురవుతున్నారు ఈ దేశంలో. కోటాను కోట్ల మంది దుర్భర దారిద్ర్యానికి గురవుతున్నారు ఈ దేశంలో. వర్షం నీళ్లు పడుతున్నా కూడా మీకు చివరికి మేఘాలయ లాంటి రాష్ట్రంలో కూడా, ప్రపంచంలో అతి ఎక్కువ వర్షపాతం ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా ఎండాకాలం వస్తే కొన్ని 100 గ్రామాల్లో మంచినీళ్ళు ఉండవు. కేరళలో బ్రహ్మాండమైన వర్షం పడుతుంది, ఎండాకాలం వస్తే మంచినీళ్ళు ఉండవు. మనకు వర్షాలు పడినప్పుడు వరదలు అంటాం, మన ఎండాకాలం వస్తే నీళ్ళే ఉంటాం. ఇవన్నీ కూడా ప్రకృతి ఇచ్చినటువంటి శాపాలు కదా, మనం చేసుకుంటున్న పాపాలు. అనవసరమైనటువంటి క్లేశం, బాధ. ఈ 2 కూడా నా దృష్టిలో పెద్ద పాపాలు. నేను ఆ ప్రశ్న ఎందుకు అడిగానంటే, ఇటీవల బ్రిటిష్ మ్యాగజైన్ ఎకానమిస్ట్లో ఇండియాలో ఉన్న బంగారాన్ని ఇండియా ఎలా వాడుకోవాలో తెలుసుకోలేకపోతుంది అని అన్నారు. ఇప్పుడు టెంపుల్ ట్రస్ట్ దగ్గర ఉన్న ఇంత బంగారాలను రోజు దేవాలయాల్లోనూ మన ఇళ్లలోనూ ఉండేంత బంగారం ప్రపంచంలో అన్ని దేశాలు కలిపితే వాళ్ళందరికంటే ఎక్కువ ఉంది మన దగ్గర బంగారం. మరి దేవుడి దగ్గర ఉన్న బంగారాన్ని ప్రజలకు ఉపయోగించకుండా అలా ఉంచుతున్నారనేది సబబా కాదా? దీనిపైన ఇప్పుడు ప్రభుత్వం కొంచెం లోతైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈవేళ ఏడాదికి సుమారుగా 750,000 టన్నుల బంగారాన్ని 1000 టన్నుల బంగారం ప్రజలకు అర్థం కావాలి మన దేశం దిగుమతి చేసుకుంటుంది. మన దేశంలో ప్రజల దగ్గర ఉన్నంత బంగారం ప్రపంచంలో మరి ఎక్కడ దాదాపు 18,000 టన్నుల బంగారం ఉందని చెప్పిన అంచనాలు. సరిగ్గా ఎవరికి తెలియదు, ఎందుకంటే ఎవరి దగ్గర ఎంత బంగారం ఉంది దేవుడికి కూడా తెలియదు, ప్రభుత్వానికి ఏం తెలుస్తుంది. కానీ అంచనాలు ఇవి. దానిలో దేవాలయాల దగ్గర ఉదాహరణకి మనకు తిరుపతిలో కానీ లేకపోతే కేరళలో పద్మనాభ స్వామి దేవాలయం ఒకటి ఉన్నది, అక్కడ లక్షల కోట్ల రూపాయల బంగారం ఉందని చెప్తున్నారు. కనీసం ఈ బంగారాన్ని
మనం మార్కెట్లోకి తీసుకొస్తే విదేశాలకు దిగుమతి అవసరం లేకుండా, సరే మన పెళ్ళిళ్ళకో శుభకార్యాలకో కొంత బంగారం అవసరం అవుతుంది. ఈ నాయకత్వం కనుక 2 పనులు చేస్తే, ఒకటి, అయ్యా మీరు తప్పనిసరిగా బంగారం కొనాలంటే కొనండి, కానీ ₹1,00,000 కొనాలనుకుంటే 50,000 చేయండి. ఆ డబ్బు ఇంకో దానికి కొట్టుకోండి, మిగతా మాకేం అక్కర్లేదు. బంగారం మీద పెట్టే ఖర్చు సగం చేసుకోండి చేతనంత వరకు ప్రజలకు ఒక పిలుపునిస్తే ఖచ్చితంగా కొంత తగ్గిస్తారు. రెండోది, ఆ కొనేటువంటిది ఏమన్నా కూడా విదేశాల నుంచి వచ్చింది కాకుండా మన దేశంలో రీసైకిల్ అయితే చేయండి. ఒకప్పుడు ఈ దేశంలోనే లాల్ బహదూర్ శాస్త్రి ఆయన పిలుపునిచ్చాడు. ఆహారం కొరత ఉంటే దేశంలో బాగా తిండి పుష్కలంగా ఉన్న మనలాంటి వాళ్ళందరూ చెప్పాడు, అయ్యా మీరు వారానికి ఒకరోజు భోజనం చేయకపోతే మీకు ఏమీ కాదు, చచ్చిపోరు, దయచేసి వారానికి ఒకరోజు భోజనం మానేయండి, ఆ మేరకు ఈ తిండి కొరత తగ్గుతుంది, బేదలకు ఇవ్వచ్చని చెప్పన్నాడు. ఎందుకు అనగలిగాడైనా? ఆయన మచ్చలేని మనిషి కాబట్టి, 100% నిజాయితీ ఉంది కాబట్టి. ఇంతటి పేలవమైన బలహీనమైన ప్రజల్ని తాత్కాలికంగా మభ్యపెట్టేసి ప్రజల బతుకులను నాశనం చేసే వ్యవస్థ వచ్చింది కాబట్టి ఈ పరిస్థితిలో వచ్చింది. లేకపోతే బంగారం ఇట్లా ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. ఈ మధ్య లోక్సత్తా పిలుపునిచ్చింది, అయ్యా దయచేసి మీరు బంగారం కొనడం తగ్గించండి అని బహిరంగ ఇచ్చాం. ఎవరో నవ్వారు, ఇదేంటిది ఓట్లు పోతాయి కదా మీకు, మిడిల్ క్లాస్ ఓట్లు అని నేను చెప్పని. ఆ కారణంగా ఓట్లు పోయేట్టే నాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు రీసెంట్గా శశి థరూర్ ఆయన సివిల్ సర్వీసెస్ మీద ఒక విమర్శ లాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే పోలీస్ సర్వీస్కి, అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి, ఫారెన్ సర్వీస్కి, ఇలా చాలా సర్వీసులకి ఒకే ఒక ఎగ్జామ్ పెట్టి అందులో ఉండే డిఫరెంట్ యాప్టిట్యూడ్స్ సరిగ్గా టెస్ట్ చేయకుండా క్యాండిడేట్స్ని రిక్రూట్ చేస్తున్నారని, దీనిపైన మీ స్పందన? ఇప్పుడు నేను పరిపాలనా సంస్కరణ సంఘంలో సభ్యుడిగా పనిచేశాను. మా సంఘం దీన్ని లోతుగా పరిశీలించింది. దీనిలో 2 ఉన్నాయి. శశి థరూర్ చెప్పింది పెద్ద సమస్య కాదు, కానీ పరీక్ష 1 పెట్టారు 2 పెట్టారు కదా సమస్యలు. అసలు రిక్రూట్మెంట్ అప్పుడు బాగానే ఉంది. ఉన్నంతలో మన దేశంలో సమర్థుల్ని, తెలివిగల వాళ్ళని మనం ఎంపిక చేసుకుంటున్నాం. కానీ ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ప్రొఫెషనలైజేషన్ లేదు. ప్రపంచంలో మరెక్కడా కూడా మీరు ఒకరోజు హెల్త్ సెక్రటరీ, మరో రోజు ఆర్థిక శాఖ సెక్రటరీ, 3వ రోజు పరిశ్రమల సెక్రటరీ, 4వ రోజు గ్రామీణాభివృద్ధి, 5వ రోజు ఇరిగేషను, ఇంకా 6వ రోజు వ్యవసాయము. ప్రపంచంలో మరెక్కడే ఇలాంటి పిచ్చి పనులు చేయరు. ఏ రంగమైనా సరే దాని గురించి పూర్తిగా ఆధునిక యుగంలో అవగాహన కావాలంటే మీరు కొన్ని దశాబ్దాల అనుభవం కావాలి, దానిలో ప్రావీణ్యం కావాలి, నిష్ణాతులు కావాలి. మీరు ఒక దేశాన్న, ఒక రాష్ట్రాన్ని కొన్ని కోట్ల మంది ఉన్నటువంటి ఒక దేశం లేక ఒక రాష్ట్రంలో పరిపాలన, ఒక రంగం నిర్వహించాలని చెప్పంటే ఆ రంగంలో నిష్ణాతులు కాకుండా అక్కడికి వచ్చి తప్పులు చేసేవాళ్ళు వస్తే ఎంత నష్టం అది. మనకు అది లేకుండా, ఈ ప్రొఫెషనలైజేషన్ లేకుండా చేశాం. స్పెషలైజేషన్ లేదు. ఒక జనరలిస్ట్ సివిల్ సర్వీస్ వచ్చేసింది. పరీక్షలు పెట్టినప్పుడు పెద్ద ఇబ్బంది కాదు. రెండోది, ఇంకో సమస్య ఏమైంది, ఒకసారి చేరిన వాడు పనికి మాలిన వాడైనా సరే, అసమర్థుడైనా సరే, ఏ పని చేయకపోయినా సరే, అవినీతిపరుడైనా సరే, వాడు పైదాకా వెళుతూనే ఉంటాడు. కేవలం వయసును బట్టి, సీనియారిటీని బట్టి, వాడు చేసిన పని బట్టి కాదు. నిజంగా బాగా పనిచేస్తే ఎక్కడో చోట వాడి మీద ఆరోపణలు ఉండే ప్రమాదం కూడా ఉంది, కొంతమంది వ్యతిరేకించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వాడికి ఇబ్బందులు ఉన్నాయి, కానీ పని చేయనోడికి అసలు ఏ ఇబ్బందులు లేవు మన దేశంలో. పని చేయనోడు ఎప్పుడు అలా వెళ్ళిపోతూనే ఉంటాడు పైదాకా. అసమర్థులు పైకి వెళ్తున్నారు, సమర్థులు వెళ్ళట్లేదు. అదే ప్రశ్న మినిస్టర్ల తరపు నుండి కూడా చూసిన, ప్రతి 6 నెలలకి లేదా ఏడాదికి పోర్ట్ఫోలియో మారుస్తూ ఉంటారు కదా, అది కూడా ఎంత ఎఫెక్టివ్ అని మీరు అనుకుంటున్నారు? ఇదే పద్ధతి ఏంటవుతుందంటే, అసలు మనకి పరిపాలనకి ప్రావీణ్యం అక్కర్లేదు అనుకుంటున్నాం. ఒక చిన్న పని చేయాలంటే మన ఇంట్లో ఎంతో కొంత అనుభవం వాళ్ళు కావాలి. మన కారు డ్రైవ్ చేయాలంటే కారు డ్రైవర్ బాగా చేస్తాడా, అతను మరీ ఎక్కువ ఓవర్ స్పీడ్ లేకుండా చేస్తాడు, అదే మరీ స్లోగా వెళ్లకుండా చేస్తాడా, కొంచెం చిన్న ప్రాబ్లం వస్తే కొంచెం ఏమైనా వెంటనే దాన్ని చూసుకోగలడా, ఇవన్నీ మనం పరిశీలిస్తాం. కానీ ఒక దేశ ఆర్థిక వ్యవస్థనో, అలా దేశంలో ఆరోగ్య వ్యవస్థనో, విద్యా వ్యవస్థనో, పరిశ్రమలను, మౌలిక సదుపాయాలను, నగరాలను మరోదాన్ని చూడాలంటే ఆ రంగంలో నైపుణ్యం అధికారికి చూడడం లేదు, నాయకులకు అసలు చూడడం లేదు. పాపం ఏమీ తెలియనివాడికి, అసలు సముద్రం చూడనివాడికి షిప్పింగ్ శాఖ మంత్రిగా చేస్తుంటారు. మీరు హిమాలయాలు తెలియని వాడికి, సముద్రం నుంచి వచ్చిన వాడికి మీరు ఏదో కొండ ప్రాంతాల గురించి మీరు చేస్తుంటారు. అంటే చాలా అది పూర్తిగా ప్రభుత్వ నాయకుడు ఇష్టాలు అయిపోయినాయి. సరే, పార్లమెంటరీ వ్యవస్థ ప్రభుత్వ నాయకుడే నిర్ణయం చేయాలి, ప్రధానమంత్రి నిర్ణయం చేయాలి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నిర్ణయం చేయాలి. ఆ నిర్ణయం చేసేటప్పుడు కూడా వీళ్ళల్లో ఆ శక్తి సామర్థ్యాలు ఉండేట్టు చూసుకోవాలి. కానీ మనకేమవుతుంది, ఎన్నికల్లో గెలవడానికి కావాల్సిన లక్షణాలు వేరు, మంచి పరిపాలన ఇచ్చేందుకు కావాల్సిన లక్షణాలు వేరు. మంచి పరిపాలన ఇచ్చేందుకు లక్షణాలు ఉంటే వాళ్ళు ఎన్నికల్లో చచ్చినా గెలవాలనే పరిస్థితి వచ్చేసింది. ఎన్నికల్లో గ్యారంటీ గెలవాలంటే పరిపాలన ఇవ్వడానికి లక్షణాలు వాళ్ళకి ఉండవని అర్థమైపోయింది. ఈ రెండుకి మధ్య సంబంధం తెగిపోతే, పరిపాలన ఇవ్వడము, ఎన్నికల్లో గెలవడము, ఈ రెండు సంబంధం తెగిపోతే ఆ దేశం చాలా ప్రమాదంలో ఉన్నట్లు. అందుకని ఎన్నికల వ్యవస్థ మారాలని గట్టిగా పోరాడుతున్న కారణం అదే.
హైదరాబాద్ నగరంలో ఒక రేషన్ షాప్ డీలర్ని మీరు ఏర్పాటు చేయాలంటే 3 లక్షల రూపాయల రేట్ ఇవాళ. నేను బహిరంగంగా కెమెరా ముందు చెప్తున్నాను, కాదని ఎవరన్నా చెప్పమనండి. ఓటు దోపిడీ, ఓటు దోపిడీ. దీన్ని మార్చకుండా, రాష్ట్ర భవిష్యత్తు చుట్టూ, యువత భవిష్యత్తు చుట్టూ రాజకీయాన్ని తిప్పకుండా ఈ పరిస్థితులను మనం మార్చడం. మీరే కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే 12th 5-year ప్లాన్లో ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు? పరిస్థితులు మారి జేపీ లాంటి వాళ్ళు, లోక్సత్తా లాంటి వాళ్ళు అధికారంలోకి వచ్చినా కూడా ఒక్క జేపీ వల్ల, లోక్సత్తా వల్ల దేశం మారదు. చిన్న చిన్న సమస్యలకి, తగాదాలకి పరిష్కారం వచ్చేట్టుగా మొత్తం పునర్వ్యవస్థీకరించాలి. పోలీస్ యంత్రాంగాన్ని ఆధునికీకరించాలి. అన్నా హజారే నాకు మంచి మిత్రుడు, అరవింద్ నాకు బాగా సన్నిహితుడు. 2011లో వాళ్ళు లోక్పాల్ చట్టం గురించి ఉద్యమం చేస్తున్నప్పుడు పూర్తిగా మద్దతు ఇచ్చాను నేను. ఒక సెంటు భూమి కూడా కూకట్పల్లిలో ఎమ్మెల్యే గారి కారణంగా కబ్జా అయిందని ఒక్క మనిషి కూడా వేదెత్తి చూపెట్టలేడు. ప్రపంచం మారింది లక్షలాది మంది రోడ్ల మీదకు రావడం వల్ల కాదు. ప్రపంచం మారింది గొప్ప విప్లవాల వల్ల కాదు. ప్రపంచం మారింది కొద్ది మంది లోతైన ఆలోచన, ముందు చూపు ఉన్నవాళ్ళు, దాని తగ్గ తపన, అంకిత భావం ఉన్నవాళ్ళు కలిసి పనిచేయడం వల్ల ప్రపంచం మారింది.